నాగార్జున సార్, సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా వాయిస్ ఓకే సార్, థ్యాంక్ యూ. క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ సార్. చిన్న వీడియో ప్లే చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేద్దాం సార్. ఓకే సార్, షూర్ సార్, వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. విశాల్ సార్, వీడియో ప్లే చేయరా? తీరాలి, గెలవాలి, గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోడిని గెలిపిద్దాం. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి, గెలవాలి, నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. థ్యాంక్ యూ విశాల్ సార్. నాగార్జున సార్, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. అందరు కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. జూమ్ వేదికలో పార్టిసిపేట్ చేసినటువంటి 238 డ్రీమర్స్కి అండ్ లీడర్స్కి అండ్ ఎంఎస్ఆర్ మన అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు జూమ్ వేదికలో పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరు కూడా నా సక్సెస్ జర్నీలో ఒక 2 నిమిషాలు మాట్లాడి, అదేవిధంగా నేను ఈ జర్నీలో అంటే ఏ విధంగా సక్సెస్ తీసుకోవడానికి నేను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా మనం చేయాల్సినటువంటి పనులు కావచ్చు, సక్సెస్ అవ్వడానికి మనము టీం కానీ మనం కానీ చేయాల్సినటువంటి వర్క్ గురించి కొన్ని విషయాలు మనము ఈరోజు జూమ్ వేదికలో మనము చర్చించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ డ్రీమర్స్ అండ్ లీడర్స్. ఈరోజు మీరందరూ కూడా ఎర్లీ మార్నింగ్ జూమ్ వేదికలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్, నా వాయిస్ క్లియర్ ఉంటే ఒకసారి సో మనం మీటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. చాట్ బాక్స్లో ఒకసారి మెసేజ్ చేయండి, ఒక 2-3 లీడర్స్ ఎవరైనా సరే పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. అందరూ కూడా హార్ట్లీ వెల్కమ్, హార్ట్లీ కంగ్రాచులేషన్, వెల్కమ్ టు టుడే జూమ్ సెషన్. రైట్, నా పేరు నాగార్జున పొద్దుగంటి, నేను ఉండేది హైదరాబాద్ ఫ్రమ్ తెలంగాణ. సో వెస్టీజ్కి రాకముందుకు నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశాను. పంచాయతీ కార్యదర్శిగా, పంచాయతీ సెక్రటరీగా 28,000 నా సాలరీ. వెస్టీజ్కి నన్ను పరిచయం చేసింది బాలం శ్రీనివాస్ సారు,
ఈరోజు నెలకు 8.5 లక్షలు తీసుకుంటా ఉన్నాడు. బాలం శ్రీనివాస్ సార్ నాకు ఈ బిజినెస్ పరిచయం చేయడం జరిగింది. నేను ఈ బిజినెస్లకు ఈ జనవరి వస్తే 2026 జనవరి వచ్చేస్తే నేను 3 ఇయర్స్ కంప్లీట్గా అవుతుంది ఈ బిజినెస్లకు వచ్చేసి. ఈ 3 ఇయర్స్లో నేను టోటల్గా సంపాదించినటువంటి వెస్టీ ద్వారా తీసుకున్నటువంటి ఆదాయం 45 లక్షలు సంపాదించానండి టోటల్గా. సో లాస్ట్ మంత్ తీసుకున్నటువంటి ఆదాయం 1,40,000 తీసుకోవడం జరిగిందండి. హైయెస్ట్ 1,82,000 తీసుకోవడం జరిగింది. బట్ లాస్ట్ మంత్ 1,40,000 తీసుకోవడం జరిగింది. వెస్టీ ద్వారా ఒక 12 లక్షల అప్పు కూడా క్లియర్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 16.5 లక్షలు పెట్టి 16,50,000 పెట్టి టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా చిన్న చిన్న అప్పులు ఉంటే ఇంకొక 5 lakhs అది కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. మై డియర్ లీడర్స్, ఇది నేను నా ఎడ్యుకేషన్ వచ్చి 2000 గ్రాడ్యుయేషన్ అనేది 2016లో కంప్లీట్ చేసుకున్నాను హైదరాబాద్లో. తర్వాత గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళి అక్కడ 4.5 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేశాను. 28,000 28,719 రూపాయలు నా సాలరీ. ఈరోజు ఇంత గొప్ప ఆపర్చునిటీ పరిచయం చేసినటువంటి బాలం శ్రీనివాస్ సార్, ఎంటైర్ కడతాల్ టీమ్కి, ఎంఎస్ఆర్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అండ్ ఈ సక్సెస్లో పాలు పంచుకున్నటువంటి ప్రతి లీడర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇది నా గురించి చిన్నగా చెప్పాలనుకుంటే, ఈరోజు వెస్టీ బిజినెస్లో సక్సెస్ తీసుకోవడానికి మనం చేయాల్సినటువంటి పనులు, అదేవిధంగా టీం చేయాల్సినటువంటి వర్క్ గురించి మనము ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చాలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి బిజినెస్లో. మనము ప్రతిరోజు నేర్చుకుంటాము. ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, బిజినెస్ నాలెడ్జ్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, సో ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. నేను ఈ బిజినెస్లకు వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల జర్నీలో ఇప్పుడు కొన్ని విషయాలు, అంటే వెస్టీలోకి వచ్చినటువంటి ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉంటారో, సో నేను మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నానండి, ఇక్కడ ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉంటారో, ఎవరైతే యాక్టివ్గా ఉండి కొంచెం హుషారుగా ఉండి, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి బిజినెస్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం నేర్చుకోవాలి, అది వెస్టీ బిజినెస్కి వచ్చినటువంటి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి యాక్టివ్ లీడర్స్, అందరు కాదండి, యాక్టివ్ లీడర్స్. సో ఇప్పుడు నా టీంలో ఒక 10 మంది యాక్టివ్ లీడర్స్ ఉన్నారు అనుకుంటే, ఆ 10 మంది చేయాల్సినటువంటి పని ఏంటి, ఫస్ట్ ఆ 10 మందికి అప్లై నేర్పించాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి, ఆ 10 మందికి డౌన్లైన్ నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి. సో కాబట్టి దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ బిజినెస్లో, వెస్టీజ్ అనేటువంటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మనం ముందుకెళ్ళాలంటే, ఈరోజు ఎవరికైనా సరే ₹1,00,000 చెక్ రావాలన్నా, 2 లక్షలు వచ్చినా, 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల, ఎంత చెక్ వచ్చినా, వాళ్ళందరికీ ఎవరికి డబ్బు రావాలన్నా, సో కొంతమంది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. ఎవరు సార్ ఇంపార్టెంట్ అంటే, సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి 5%లో ఉన్నారో, 12%లో 8%లో ఉన్నారో, 12%లో ఉన్నారో, సో వీళ్ళందరూ 5%, 8%, 12% వీళ్ళందరూ బిల్లు చేస్తేనే, ప్రొడక్ట్ కొంటేనే, బిల్స్ చేస్తేనే, సిఎన్సి చేస్తేనే, ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తేనే బ్రాంచ్ క్వాలిఫై అవుతాం. ఒకసారి నిజమా కాదు సార్, ఒకసారి మెసేజ్ చేయండి. ఒకసారి 5%, 8%, 12% వాళ్ళందరూ కూడా బిల్ చేస్తేనే, ప్రొడక్ట్ రీపర్చేజ్ చేస్తేనే, ప్రొడక్ట్ తిరిగి కొంటేనే, సో వాళ్ళు వేరే వాళ్ళతో బిల్ చేయిస్తేనే, అంటే మొత్తం మీద 5%, 8%, 12% బిల్స్ చేస్తే బ్రాంచ్ అవుతాం, రైట్. సో ఇప్పుడు బ్రాంచ్ అయిపోయింది. జస్ట్ ఇంకొక పాయింట్ మాట్లాడదాం, సిల్వర్ డైరెక్టర్ గురించి. నేను వెస్ట్లోకి వచ్చాను, నేను సిల్వర్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, నేను సిల్వర్ డైరెక్టర్గా క్వాలిఫై కావాలనుకున్నా, నేను సిల్వర్ డైరెక్టర్గా నేను చెక్ తీసుకోవాలనుకున్నాను. కానీ నేను సిల్వర్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వాలన్నా, చెక్ తీసుకోవాలనుకున్నా, అక్కడ కూడా సేమ్ 5% నా సైడ్ లెగ్ నుంచి 5%, 8%, 12% వీళ్ళు బిల్స్ చేస్తేనే నేను క్వాలిఫై అవుతాను, వీళ్ళు బిల్స్ చేస్తేనే నాకు చెక్ వస్తుంది. గోల్డ్ డైరెక్టర్ కూడా తీసుకోండి సేమ్. సో గోల్డ్ డైరెక్టర్ నేను క్వాలిఫై కావాలన్నా, చెక్ తీసుకోవాలన్నా, నా సైడ్ లెగ్ నుంచి, అంటే నా సైడ్ లెగ్ నుంచి ఎవరైతే ఉన్నారో 5%, 8%, 12% వీరందరూ బిల్ చేస్తేనే నేను గోల్డ్ అవుతానండి. సేమ్ స్టార్ కూడా తీసుకోండి. అంటే ఇక్కడ నిజమేనా కాదా అనేది ఒకసారి మీరు
చార్ట్ రూపంలో చెప్పొచ్చు సార్ వాస్తవం కాడికి. ఇక్కడ మనము బ్రాంజ్ క్వాలిఫై కావాలన్నా, సిల్వర్ క్వాలిఫై కావాలన్నా, గోల్డ్ కావాలనుకున్నారా, స్టార్ కావాలన్నా, డైమండ్ కావాలన్నా, ఇక్కడ 5%, 8%, 12% వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బిల్ చేస్తేనే, వీళ్ళు ప్రొడక్ట్ కొంటేనే, వీళ్ళు బిజినెస్ చేస్తేనే మనం క్వాలిఫై అవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు ఫోకస్ అంతా మనం చేయాల్సింది ఎవరి మీద చేయాలంటే, నేను బ్రాంచ్ క్వాలిఫై కావాలన్నా 5%, 8%, 12% మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఎక్కువ ఫోకస్ చేయాలి. నేను సిల్వర్ కావాలన్నా, గోల్డ్ కావాలన్నా, స్టార్ కావాలన్నా, నేను ఎంత పెద్ద లీడర్ అవ్వాలన్నా, నేను యూసిడి, క్రౌన్ డైరెక్టర్, డిసిడి, డియూసిడి ఏదైనా పర్లేదు. యూసిడి ఎంత పెద్ద డియూసిడి. నేను ఎంత పెద్ద లెవెల్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ 5%, 8%, 12% చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను క్రౌన్ డైరెక్టర్, తర్వాత యూసిడికి వెళ్తుంది, తర్వాత డిసిడి, తర్వాత డియూసిడి. మనం ఎంత పెద్ద లెవెల్కి వెళ్ళినా మన కింద స్టార్ డైరెక్టర్స్ ఉంటారు, గోల్డ్ డైరెక్టర్స్ ఉంటారు. మన కింద క్రౌన్ డైరెక్టర్స్ ఉంటారు, డైమండ్ డైరెక్టర్స్ ఉంటారు, సిల్వర్ డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ క్వాలిఫై కావాలంటే, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ వీళ్ళందరూ క్వాలిఫై కావాలనుకుంటే వాళ్ళ సైడ్ లెగ్లలో ఎవరైతే 5%, 8%, 12% వాళ్ళు ఉన్నారో వాళ్ళు బిల్స్ చేస్తేనే అవుతారండి. ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, బిజినెస్ మొత్తం కూడా 5%, 8%, 12% వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరైతే 5%, 8%, 12%లో ఉంటారో వాళ్ళ దగ్గరే మొత్తం బిజినెస్ ఉంటుంది. వాళ్ళ ప్రొడక్ట్ కొంటేను, వాళ్ళ ప్రొడక్ట్ రీపర్చేజ్ చేస్తేను, వాళ్ళు బిజినెస్ చేస్తేను వాళ్ళు ఇంతమంది క్వాలిఫై కాగలుగుతారు. ఆ 5%, 8%, 12% ఎవరు బిల్లు చేయకపోయినా, ఎవరు బిజినెస్ చేయకపోయినా ఎవరు కూడా క్వాలిఫై కాలేరు. ఎంత పెద్ద లీడర్ కూడా చెక్ రాదండి. కాబట్టి నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఫోకస్ మొత్తం మనం చేయాల్సింది 5%, 8%, 12% వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. కానీ ఇక్కడ కాలక్రమేణ ఏం జరుగుతుందంటే 5%, 12%, 5%, 8%, 12% వాళ్ళను మ్యాక్సిమం వదిలేస్తున్నాం. బ్రాంజుల మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం, సిల్వర్ల మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఏదున్నా బ్రాంచ్ దగ్గరికి వెళ్తున్నాం. బూట్ క్యాంప్ టికెట్స్ ఉన్నాయి, బ్రాంచ్ దగ్గరికి వెళ్తున్నాం. లేదంటే నేను సిల్వర్ క్వాలిఫై కావాలనుకుంటున్నాను, బ్రాంచ్ అతనితోటే మాట్లాడుతున్నా. నాకు ఎల్ఓబి రావాలనుకుంటున్నాను, నేను బ్రాంచ్ అతనితోటే మాట్లాడుతున్నా. అంటే మనం గ్రౌండ్కి వెళ్ళట్లేదు. 5%, 8%, 12% దగ్గరికి వెళ్ళట్లేదు. ఎంతసేపు బ్రాంచ్ డైరెక్టర్, మెయిన్ లీడర్లతో టచ్లో ఉంటున్నాము, మెయిన్ లీడర్ తోటి ఫాలోఅప్ చేస్తున్నాము. ఇక్కడ ఈ మెయిన్ లీడర్తో టచ్లో ఉండడం వలన కింద ఉన్నటువంటి 5%, 8%, 12% ఓన్లీ యాక్టివ్ లీడర్స్ అండి. నా బిజినెస్లో 20 మంది ఉన్నారు, ఆ 20 మందిలో 10 మంది యాక్టివ్ ఉన్నారు. ఎవరైతే 5% యాక్టివ్, 5% యాక్టివ్గా ఉన్నటువంటి 8%, యాక్టివ్ ఉన్నటువంటి 12%. వీళ్ళని ఎక్కువ వరకు వీళ్ళ మీద ఫోకస్ చేయట్లేదు, మనం ఎక్కువ వరకు వీళ్ళని పట్టించుకోవట్లేదు. కాబట్టి బిజినెస్ అనేది చాలా కొంతవరకు ముందుకు వెళ్ళట్లేదు. ఈ 5%, 8%, 12% మీద ఎప్పుడైతే మనం ఫోకస్ చేయగలుగుతామో, వీళ్ళని ఎప్పుడైతే పట్టించుకుంటామో, వీళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఎక్కువ నేర్పిస్తామో, వీళ్ళకి ఎప్పుడైతే డ్రీమ్ బిల్డ్ చేస్తామో, వీళ్ళతోటి ఎక్కువ టచ్లో ఉంటామో, వీళ్ళని ఎక్కువ మీటింగ్స్, ట్రైనింగ్ తీసుకొస్తామో 100% బిజినెస్లో చాలా మిరాకిల్స్ చేయొచ్చు, చాలా బ్రహ్మాండంగా ముందరికి వెళ్తుందండి. కానీ ఇక్కడ మరి ఒక నెట్వర్కర్, వెస్టీజ్ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేసిన ఒక నెట్వర్కరే. ఇప్పుడు నేను వెస్టీజ్ బిజినెస్లోకి వచ్చాను, నేను గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్లో ఉన్నాను అనుకోండి. నేను ఒక నెట్వర్కర్ని, నెట్వర్క్ తయారు చేసే పర్సన్ని, టీం తయారు చేసే పర్సన్ని. నేను ఒక గోల్డ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నానండి. నేను ఏదొక పొజిషన్. ఇప్పుడు నేను ఒక నెట్వర్క్ తయారు చేయాలనుకున్నప్పుడు, నేను ఒక టీం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు, నేను చెక్ తీసుకోవాలి, టీంకి చెక్కులు ఇప్పించాలి అనుకున్నప్పుడు నా దగ్గర కొన్ని బాధ్యతలు ఉండాలి. నేను కొన్ని పనులను సక్రమంగా పనిచేయాలి. మరి నేను చేయాల్సినటువంటి పనులేంటి, నేను నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం ఏంటి, నేను నేర్పించాల్సినటువంటి విషయాలేంటి, నేను చేయాల్సినటువంటి పనులేంటి, నేను నా టీంకు నేర్పించాల్సినటువంటి విషయాలేంటి. కాబట్టి ఇక్కడ 5%, 8%, 12%లో మీద ఎక్కువ బిజినెస్ వస్తుంది. వీళ్ళ వల్లనే అందరికీ చెక్ వస్తుంది. కానీ వీళ్ళ మీద ఫోకస్ తగ్గిపోతుంది. వీళ్ళకి అన్ని విషయాలు నేర్పించలేకపోతున్నాము, వీళ్ళతోటి ఎక్కువ టచ్లో ఉండలేకపోతున్నాము. వీళ్ళకు గోల్ సెట్ చేయలేకపోతున్నాము, వీళ్ళకి డ్రీమ్ సెట్ చేయలేకపోతున్నాము. కాబట్టి ఒక నెట్వర్కర్గా ఒకసారి మీకు రైట్ సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నా.
రైట్ సార్. సో ఇక్కడ మనము ఆ, ఒక నెట్వర్కర్గా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? సో ఇక వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నెట్వర్కర్? ఒక నెట్వర్కర్గా, వెస్టీజ్ నెట్వర్కర్గా, వెస్టీజ్ బిజినెస్ మ్యాన్గా సో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి? ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? ఈ బిజినెస్లోకి వచ్చినటువంటి ఎవరైతే యాక్టివ్ 5%, 8%, 12% బ్రాంచ్ ఉన్నారో సో వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ కానీ, అదేవిధంగా టీంకు నేర్పించాల్సినటువంటి విషయాలు. ఇక్కడ చూడండి, బిజినెస్కి వచ్చినటువంటి కొత్త యాక్టివ్ లీడర్స్, ఇక్కడ చూడండి యాక్టివ్ లీడర్స్ ఎవరైతే యాక్టివ్ ఉంటారండి వాళ్ళు మాత్రం నేర్చుకోవాల్సిన విషయాలు. సో అదేవిధంగా నేను 5%, 8%, 12% ఎవరైతే బిజినెస్లోకి వస్తారో వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అదేవిధంగా మరి నేర్పించాల్సినటువంటి విషయాలు. ఎవరు నేర్పించాలి? అప్లైన్ నేర్పించాలి. సో ఎవరు నేర్చుకోవాలి? డౌన్లైన్స్ నేర్చుకోవాలి, అప్లైన్స్ నేర్పించాలి. అప్లైన్ నేర్పించాలంటే మరి అప్లైన్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఒక వెస్టీ బిజినెస్లోకి వచ్చినటువంటి 5%లో ఒక లీడర్ యాక్టివ్ ఉన్నప్పుడు అతనికి మనం నేర్పించాల్సినటువంటి విషయాలు. ఈరోజు మనం ఎంతసేపు బిల్ అయిందా, పీవీ అయిందా, ఎంత పీవీ అయింది, 1000 పీవీ అయిందా, 500 పీవీ అయిందా, 600 పీవీ అయిందా, ఈ మంత్ బ్రాంచ్ అవ్వాలి, తప్పకుండా బ్రాంచ్ అయిపోవాలి, టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి మీరు డబ్బు తీసుకోవాలి, 10,000 చెక్ తీసుకోవాలి, 15,000 చెక్ తీసుకోవాలి అంటున్నాము. ఈ మంత్ నువ్వు సిల్వర్ అవ్వాలి అంటున్నాము, 30,000 చెక్ తీసుకోవాలి అంటున్నాము. కానీ ఈరోజు సో వాళ్ళకి ఎంతసేపు మనము టీంను ఫాలోఅప్ చేసావా, టీమ్ తోటి ప్రొడక్ట్ ఇప్పించావా, లేదంటే పీవీ ఎంత అయింది, మొత్తం పీవీనే చెక్ చేస్తున్నాము. పీవీ అల్టిమేట్ 100% పీవీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పీవీ అడుగుతున్నాము మన డౌన్లైన్స్ని. కానీ మన బిజినెస్లకు ఎవరైతే కొత్తగా వస్తారో, ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు 5%లో ఉన్నప్పటి నుండి 5% స్టార్టింగ్ దశ నుంచి మనం కొన్ని నేర్పించాలి సార్. అప్లైన్గా మనం నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా మన టీంకి నేర్పించాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంతసేపు పీవీ ఏమైంది, హోమ్ మీటింగ్ చేయట్లేదు, ఏమైంది బయటికి వెళ్ళట్లేదు, ఏమైంది స్టోర్ మీటింగ్కి రావట్లేదు, ఏమైంది బూట్ క్యాంప్ రావట్లేదు, ఇదే అడుగుతున్నాం. ఏమి ఇంకా బిల్స్ అవ్వట్లేదు, పీవీ అవ్వట్లేదు, ఇదే అడుగుతున్నాం. కానీ మన కింద వచ్చినటువంటి ఒక నెట్వర్కర్గా మన టీంకి, మన కింద ఎవరైతే యాక్టివ్ ఉంటారో, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు మనం నేర్పించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి సార్. ఎంతసేపు పీవీ, హోమ్ మీటింగ్కి వెళ్ళారా, స్టోర్ మీటింగ్కి వెళ్ళారా, లేదంటే ఎందుకు జూమ్ మీటింగ్ రాలేదండి, సో ఇదే అడుగుతున్నాం. కానీ గ్రౌండ్లో వాళ్ళను మర్చిపోతా ఉన్నాము. ఇప్పుడు సో ఒక పిల్లవాడికి ఏబిసిడీలు నేర్పించాలి, లెటర్స్ రాయగలుగుతాడు. 1, 2, 3 నేర్పించాలి, అక్షరాలు నేర్పించాలి. ఎప్పుడైతే 1, 2, 3 నేర్పిస్తామో, ఏబిసిడి నేర్పిస్తామో తను రాయగలుగుతాడు, తను చదవగలుగుతాడు. మనం ఏబిసిడీలు నేర్పించకుండా, 1, 2, 3 నేర్పించకుండా తర్వాత రాయి బాబు రాయి అంటే ఎక్కడి నుంచి ఆ బాబు రాస్తాడు, బాబు చదువు బాబు అంటే ఎక్కడి నుంచి చదువుతాడు. మనం బేసిక్ నేర్పించక 1, 2, 3 నేర్పించకుండా సో తను ఎలా రాయమంటే రాస్తాడు, ఎలా చదవమంటే చదువుతాడు. ఏబిసిడి నేర్పించకుండా తను ఎలా రాయగలుగుతాడు, ఎలా చదవగలుగుతాడు. కాబట్టి ఈ వెస్టీ బిజినెస్కి వచ్చినటువంటి ఎవరైతే యాక్టివ్ 5%లో ఉన్నప్పుడే, కొత్తగా వచ్చి ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా మనం నేర్పించాల్సినటువంటి విషయం ఎంతసేపు పీవీ అనకుండా సో మనము కంపెనీ ప్రొఫైల్ గురించి, ఎవరైతే కొత్తగా వెస్టే బిజినెస్లోకి వస్తారో వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ గురించి నేర్పించాలండి. కంపెనీ ప్రొఫైల్ గురించి నేర్పించాలి. సో తప్పకుండా షూర్గా కంపెనీ ప్రొఫైల్ గురించి చాలామంది చెప్పట్లేదు. బ్రాంచ్ డైరెక్టర్లు కూడా ఈరోజు కంపెనీ ప్రొఫైల్ సరిగా చెప్పట్లేదు. అంటే బేసిక్స్ను మనము బేసిక్స్ వదిలేసి పని చేస్తున్నామని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి కంపెనీ ప్రొఫైల్ మనం ఎప్పుడైతే ఒక లీడర్ నా కింద యాక్టివ్ ఉన్నారో, కొత్తగా జాయిన్ అయినారో వాళ్ళకి నేను కంపెనీ ప్రొఫైల్ గురించి పూర్తిగా నేర్పించాలి. అతడు నేర్చుకున్నాడా లేడా అనేది మళ్ళీ నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి తర్వాత. సో డైలీ ఒక సబ్జెక్ట్ నేర్పించండి సార్. రోజు మొత్తం అన్ని సబ్జెక్ట్ నేర్పించమని చెప్పట్లేదు. మీ టీంలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో డైలీ ఒక సబ్జెక్ట్ నేర్పించండి. వాళ్ళకు కంపెనీ ప్రొఫైల్ ఫస్ట్ సో తెలుసుగా కంపెనీ ప్రొఫైల్ అంటే. సో కాబట్టి ఇక్కడ మెయిన్ లీడర్కి అందరు తెలుసు కంపెనీ ప్రొఫైల్ ఎలా చెప్పాలి, ఏం కథ అనేది. వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. కాబట్టి కంపెనీ ప్రొఫైల్ గురించి మనం నేర్పించాలి. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటో నేర్పించాలి. సో ఎవరైతే కొత్తగా వెస్టీ బిజినెస్లోకి వస్తారో వాళ్ళకు బయట చైన్ సిస్టమ్ ఇట్లా రకరకాల కంపెనీలు ఉంటాయి. కాబట్టి మనది చైన్ సిస్టమ్ కాదు, జనాలను జైన్ చేసే బిజినెస్ కాదు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ గురించి చట్టాలు గిట్టాలు ఏం అవసరం లేదు సార్. సింపుల్ కాన్సెప్ట్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, కంపెనీలో ప్రొడక్ట్ తయారవుతుంది, అడ్వర్టైజ్మెంట్ రాదు, మధ్యవర్తులు ఉండరు, నేరుగా కస్టమర్కి వస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది,
మన ఆరోగ్యం కావాలంటే తెచ్చుకొని వాడుకుంటున్నాం, మన పంట బాగా పండాలంటే తెచ్చుకొని వాడుకుంటున్నాం, మన హెల్త్ బాగుండాలంటే తీసుకొని వాడుకుంటున్నాం. ఇదే కాన్సెప్ట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, డైరెక్ట్ సెల్లింగ్కి ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్కి గవర్నమెంట్లు గైడ్ లైన్స్లు ఉన్నాయా, చట్టాలు ఉన్నాయా, ఇవి కనీసం కొత్తగా వచ్చినటువంటి పర్సన్స్ మనం నేర్పించట్లేదు సార్. ఇది మనం నేర్పించాల్సినటువంటి విషయాలు. సో రెండోది, కొత్తగా ఎవరైతే వెస్ట్ బిజినెస్లోకి వస్తారో వాళ్ళు, అంటే ఒక పర్సన్ 5%లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అతడు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే వరకు ఈ విషయాలన్నీ నేర్పించాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము, ఈ విషయాలు నేర్పించాలి. 7 స్టెప్స్ గురించి నేర్పించాలండి. చాలామందికి వెస్ట్ బిజినెస్లో సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే 7 స్టెప్స్లో సక్సెస్ ఉంటుంది. 7 స్టెప్స్ అతనికి నేర్పిస్తే ఓహో ఇవి నేను పాటించాలి అని తను అనుకుంటాడు. కొత్తగా వచ్చినటువంటి పర్సన్కి, అంటే లీడర్కి, కొత్తగా వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్కి 7 స్టెప్స్ గురించి నేర్పించాలి. కానీ 7 స్టెప్స్ నేర్పించట్లేదు సార్. 100 PV చేశారా, 60 PV చేశారా, జూమ్ మీటింగ్కి వచ్చారా, స్టోర్ మీటింగ్కి వెళ్తున్నారా, ఓ మీటింగ్ చేస్తున్నారా? సో ఇదే జరుగుతుంది. కానీ ఈ 7 స్టెప్స్ నేర్చుకున్నారా సార్? మరి మీరు సార్ వెస్ట్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే నా దగ్గర ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది సార్, అది నేర్చుకోండి మీరు సక్సెస్ అయిపోతారు. 7 స్టెప్స్ నేర్చుకోండి సార్. ఇవి ఎవరైతే పాటిస్తున్నారో వెస్ట్ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు అని చెప్పేసి 7 స్టెప్స్ నేర్పించాలి. 7 స్టెప్స్ నేర్చుకున్నారా లేదని మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అప్పుడప్పుడు కాల్ చేసినప్పుడు. తర్వాత 7 మిస్టేక్స్ గురించి నేర్పించాలి. ఈ బిజినెస్లో మనం చేయాల్సినటువంటి పనులు ఉంటాయి, చేయకూడని పనులు ఉంటాయి సార్. ఈ చేయకూడని పనులు, ఇవి చేయకూడని పనులు, ఇది మీరు ఇవి చేయకూడదు. మీరు ఒకవేళ చేశారనుకోండి, సో మీకు సక్సెస్ అనేది రాదు. సో ఈ 7 మిస్టేక్స్, తప్పిదాలు, దీంట్లో చాలామంది తప్పు చేస్తున్నారు. కొంతమంది వెస్ట్ బిజినెస్లోకి వస్తారు, వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు. ఆ తప్పులు మీరు కూడా చేస్తే మీకు సక్సెస్ రాదండి. మీరు తప్పు చేయకుండా ఉండాలంటే ఇవి పాటించకూడదు. ఇవి 7 మిస్టేక్స్ మీరు నేర్చుకోవాలి. ఈ 7 మిస్టేక్స్, ఈ 7 తప్పిదాలు మీరు చేయకూడదు అని ఆ 7 మిస్టేక్స్ నేర్పించాలి. తర్వాత 4వ విషయం ఏంటంటే 100 PV బెనిఫిట్స్, 100 PV వల్ల వచ్చే లాభాలు నేర్పించాలండి. చాలామంది బ్రాంచ్ డైరెక్టర్లు, సిల్వర్ డైరెక్టర్లు 100 PV గురించి చెప్పాలంటే నీళ్ళు మింగుతున్నారు, అంటే చెప్పట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రమాదము, ఇక్కడ సబ్జెక్ట్ లేక ప్రమాదం జరుగుతుందండి. నేర్చుకోలేని వాళ్ళు మాత్రమే వెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు, నేర్చుకోలేని వాళ్ళు మాత్రమే. సో 100 PV బెనిఫిట్స్ గురించి మీరు నేర్పించాలి. ఒక అతను బ్రాంచ్ డైరెక్టర్ వచ్చే వరకు 5% నుంచి మొదలు పెడితే అతడు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే లోపు అన్ని సబ్జెక్ట్ నేర్పించాలి. కాబట్టి 100 PV నేర్పించండి. తర్వాత 60 PV బెనిఫిట్స్ నేర్పించాలి. 60 PV బెనిఫిట్స్ ఎలా చెప్పాలి, 100 PV బెనిఫిట్స్ ఎలా చెప్పాలంటే, సో మనము బయట కొంటే ఖర్చు ఎంత అవుతుంది, వెస్ట్లో కొంటే ఖర్చు ఎంత అవుతుంది, బయట కొనుక్కుంటే మనకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, వెస్ట్లో కొనుక్కుంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, దానికి దీనికి తేడా చెప్పి, బయట 4 నెలలు కొంటే ఎంత ఖర్చు అవుతుంది, వెస్ట్లో 4 నెలలు కొంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది మనము లెక్క చేసి రాసి చూపించి భేదం చూపించాలి, తేడా చూపించాలి, లెక్కేసి. తర్వాత 60 BV బెనిఫిట్స్ నేర్పించాలండి. ఇంకోటి బిజినెస్ లెవెల్స్ నేర్పించాలండి. ఒక పిల్లవాడు 1వ తరగతి చదువుకున్నాడు, అయిపోయింది, 1వ తరగతి అయిపోయింది, చదువుకున్నాడు. నెక్స్ట్ ఎక్కడ ఇస్తాము మనము, ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి 2వ తరగతిలో వేస్తాం. అంటే 1వ తరగతి అయిపోయిన తర్వాత తనకేం తెలియాలి, 2వ తరగతికి వెళ్ళాలని మనకు తెలుసు కాబట్టి 2వ తరగతిలో మనం తను జాయిన్ చేస్తున్నాము. ఒకవేళ తెలియకపోతే జాయిన్ చేస్తామండి, చేయలేం. ఇక్కడ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక లీడర్ 5%లో ఉన్నప్పుడు తనకి లెవెల్స్ గురించి నేర్పించాలి. సార్ ఫస్ట్ 5% ఉంటుంది, ఈ లెవెల్ కంప్లీట్ చేశాక 8% ఉంటుంది, లెవెల్ కంప్లీట్ చేశాక 12%, తర్వాత 16%, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ వరకు చాలు సార్. యాక్టివ్ ఉన్న వాళ్ళకి క్రౌన్ వరకు నేర్పిస్తే చాలు. ఈ లెవెల్స్ నేర్పిస్తే తనకు అర్థమైపోతుంది. తన బ్రాంజ్ అయిపోయాక ఏం ఆలోచిస్తాడంటే, ఓహో నేను బ్రాంజ్ అయిపోయాను, నెక్స్ట్ నేను సిల్వర్కి వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. సిల్వర్ అయిపోయాక గోల్డ్కి వెళ్ళని ఆలోచిస్తాడు. అంటే బిజినెస్లో ఉన్నటువంటి లెవెల్స్, పిన్ లెవెల్స్ నేర్పించాలి. 5%, 8% నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు చాలు అండి కొత్తగా వచ్చిన వాళ్ళకు. సో తర్వాత మనము 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంకా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చాలామంది చెప్పమంటే బ్రాంజ్లు, సిల్వర్లు, గోల్డ్ డైరెక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారండి. ఇక్కడ చాలా చాలా కొంచెం బాధపడాల్సినటువంటి విషయం. మనం కూడా, అది ఎవరి టీం అయినా సరే, నా టీమా, ఇంకో టీమా, ఏ టీం అయినా పర్లేదు. సో 9 రకాల ఆదాయాల గురించి మనం నేర్పించలేకపోతున్నామండి. ఎంతసేపు బాబు 100 PV చేసావా, ఓ మీటింగ్కి వెళ్ళావా, జూమ్ మీటింగ్కి వచ్చావా సార్, లేదంటే ఇదే జరుగుతూ ఉంది. ఈ మంత్ నువ్వు 1000 PV చేయించాలి, 2000 PV చేయించాలి. సో ఇది జరుగుతుంది. మరి మన ఓ మీటింగ్ ఇచ్చాం కదా, వాళ్ళతో బిల్ చేయించావా, ఇది జరుగుతుంది. కానీ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి తనకు నేర్పించాలండి. 9 రకాల ఆదాయాలు నేను చెప్పాలి. ఎవరన్నా కొత్త డిస్ట్రిబ్యూటర్కి, కొత్త లీడర్కి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి నేర్పిస్తే
తనకు ఎవరైనా పరిచయం అయినప్పుడు కూడా తను ఈ విషయాలు టీం నేర్పించగలుగుతాడు. లేదంటే వెస్టీ గురించి ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు కూడా ఇవి చెప్పగలుగుతాడు. సార్ వెస్టీలో మాకు 9 రకాల ఆదాయాలు ఇస్తూ ఉంది. సో ఇక్కడ ఇవన్నీ టక 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 చెప్పగలుగుతాడు. మనమే నేర్పించినప్పుడు ఎట్లా చెప్పగలుగుతాడు? కాబట్టి ఇంకోటి ఏంది గుడ్ న్యూస్ ఏందో ఫాస్ట్ ట్రాక్ 8% గురించి నేర్పించాలండి. ఈ బిజినెస్లో మనం చాలా చక్కగా ముందుకు వెళ్ళాలంటే ఫాస్ట్ ట్రాక్ 8%, ఎవరైతే తొందరగా ఫాస్ట్ ట్రాక్ 8% కంప్లీట్ చేసుకుంటారో, ఎవరైతే టీంలో ఎక్కువ మందితోటి ఫాస్ట్ ట్రాక్ 8% చేయిస్తారో వాళ్ళకు టీమ్ బిల్డింగ్ బోనస్లు ఎక్కువ వస్తాయి. వాళ్ళకు సైడ్ లెవెల్స్ ఈజీగా అయిపోతాయి, సైడ్ పాయింట్స్ ఈజీగా అయిపోతాయి. ఎవరైతే ఫాస్ట్ ట్రాక్ 8%లో తన టీంని ఎక్కువ మందిని ఫాస్ట్ ట్రాక్ 8%లోకి తీసుకొస్తారో వాళ్ళకి ఎల్ఓబిలు తొందరగా ఎల్ఓబిలు వస్తాయి, టీమ్ బిల్డింగ్ బోనస్లు ఎక్కువ వస్తున్నాయి, సైడ్ పీవీలు ఎక్కువ అవుతాయండి. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ 8% అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫాస్ట్ ట్రాక్ 8% గురించి కూడా నేర్పించాలండి. సో మన టీంలో ఎవరు వచ్చినా పర్లేదు, అతనికి ఫాస్ట్ ట్రాక్ 8% గురించి చెప్పాలి. కస్టమర్ వచ్చినా చెప్పండి. సో ఎవరు వచ్చినా ఫాస్ట్ ట్రాక్ 8% గురించి చెప్పాలి. కానీ యాక్టివ్ లీడర్స్కి ఫాస్ట్ ట్రాక్ 8% వల్ల లాభాలు తెలియజేయాలి, తెలియపరచాలి, నేర్పించాలి. సో తనకు నేర్పించింది తన టీంకి ఎలా నేర్పించలేడు. ఇంకోటి ఈ బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే కమిట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి ఈ బిజినెస్లో స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయండి. ఎవరైతే 5%లో నేను ఉన్నానో, వెస్ట్ బిజినెస్ నేను షురు చేయాలనుకుంటున్నాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, స్టార్ట్ చేశాను, నేను 8%కి వచ్చేసాను. నేను 8%కి వచ్చిన తర్వాత ఈ బిజినెస్లో చాలా 5% నుంచే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, 8%లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 12%లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలియజేయాలి. ఈ బిజినెస్లో సార్ నేను ఇప్పుడు ఉన్నాను, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, కొత్తగా ఉన్నాను, కొత్తగా జాయిన్ అయ్యాను, 8%కి వచ్చాను, నా అప్లైన్ బాలం శ్రీనివాస్ సార్. సార్ నాకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నేను కూడా నా కింద టీం వచ్చారు, 5%లో చాలామంది యాక్టివ్ ఉన్నారు, వాళ్ళకు స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ తెలియపరచాలి. నా కింద ఎవరైతే డౌన్ లైన్స్ ఉన్నారో వాళ్ళకు స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్, సార్ ఇగో ఈ బిజినెస్లో స్టార్టింగ్లో జనాలు సతాయిస్తారు, ఇబ్బంది పెడతారు, వేస్ట్ అంటారు, ఫేక్ అంటారు, మస్తు ఇష్టం అంటారు, ఇలాంటివి ఎన్నో చూసినాం అంటారు, మాకు వెస్టేజ్ ఆల్రెడీ తెలుసు అంటారు, ఐడియా ఉందంటారు, సో రేట్ ఎక్కువ అంటారు, ముందు మీరు స్టార్ట్ చేయండి, మీకు డబ్బు వచ్చాక మేము జాయిన్ అవుతామంటారు, తర్వాత ఇలాంటివి ఎన్నో చూసామంటారు, వేస్ట్ కంపెనీలు తీసేస్తారంటారు, డబ్బులు రావంటారు, ముందు వెళ్ళిన వాళ్ళకి డబ్బులు వస్తాయంటారు. ఇలాంటి చాలాగా మీకు కూడా వస్తాయి సార్. ఇలాంటి సమస్యలు నాకు కూడా ఎదురయ్యాయి. ఈ సమస్యలు నేను పట్టించుకోలేదు. వెస్టీ బిజినెస్లో ఒక 40 లక్షల మందికి ఈ సమస్యలు ఎదురయ్యాయి, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళందరూ సక్సెస్ తీసుకున్నారు. నాకు కూడా ఎదురైనాయి, నేను పట్టించుకోలేదు, నేను సక్సెస్ తీసుకున్నాను. మీకు మీరు ఈ బిజినెస్ గురించి మీకు కూడా స్టార్టింగ్లో సమస్యలు ఎదురవుతాయి. జనాలు ఫోన్లు ఎత్తరు, ఇబ్బంది పెడతారు, ఫోన్లు కట్ చేస్తారు, మీటింగ్ వస్తే రమ్మని చెప్తే వస్తుంటారు కానీ రారు. సో సో కొంత వాళ్ళు ఓసారి సొంత వాళ్ళు కూడా ఒకసారి బిజినెస్లోకి రారు. స్టార్టింగ్లో మనము చాలామంది జాయిన్ అనుకుంటాము కానీ కొంతమంది జాయిన్ అవ్వరు. సో స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, ఇబ్బందులు వస్తాయి. ఆ కష్టాలు మేమందరం తట్టుకున్నాము. మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికి వచ్చినటువంటి ఇబ్బందులే, అందరికి వచ్చిన సమస్యలే మీకు వస్తాయి. వాళ్ళందరూ పట్టించుకోలేదు, సక్సెస్ అయ్యారు. మీరు కూడా పట్టించుకోకండి, మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఇలా స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలి సార్ మనం. అదేవిధంగా స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. సో ఎక్కడ కూడా స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పామనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డౌన్లైన్ కొత్తగా ఉన్నాడు, అతనికి వెళ్ళి నేను ముందే చెప్పాను, ఈవెన్ జనాలు ఇట్లాంటివి ముందే అంటే వెస్ట్ బిజినెస్లో స్టార్టింగ్లో వచ్చే సమస్యల గురించి చెప్పాను. అతడు వేరేళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారంటే, సో మాకు ఆల్రెడీ ఐడియా ఉంది, మేము 1 ఇయర్ చేసి వదిలేసాము, ఇట్లాంటి వేస్ట్ ఫేకు ఇలాంటివి నమ్మొద్దని చెప్పారు. నేను ముందస్తే చెప్పి పెట్టాను కాబట్టి తను ఇన్యాక్టివ్ గాడు. లీడర్ ఎవరైతే ఉన్నారో నేను ముందస్తే చెప్పి పెట్టాను కాబట్టి తను ఇన్యాక్టివ్ గాడు. సో తను ఏమాలిస్తాడంటే, ఓహో నిజమే మా అప్లైన్ ముందే చెప్పాడు, ఇట్లాంటి వేస్ట్ ఫేక్ మస్తు ఇష్టం మస్తు వచ్చినాయి అంటారు, వెస్టేజ్ మాకు ముందే తెలుసు అంటారు, రేట్ ఎక్కువ అంటారు, సో ఓహో మా సార్ చెప్పింది నిజమే అని తను ఇన్యాక్టివ్ కాడండి. తను డల్ అవ్వడు, తను నర్వస్ అవ్వడు. కాబట్టి ముందస్తేనే మనం తెలియపరచాలి. బిజినెస్ ప్లాన్ అంటే బేసిక్ బిజినెస్ ప్లాన్ చెప్పాలి. సో ఇక్కడ కంపెనీ మనకు డబ్బు ఎలా ఇస్తుంది, పీవీల రూపంలో ఇస్తుంది. ఆ పీవీలు ఎలా ఇస్తుంది? అడ్వర్టైజ్మెంట్ లేదు, మధ్యవర్తులు లేరు, వాళ్ళకి వచ్చే డబ్బు మనకి ఇస్తుంది, పీవీల రూపంలో ఇస్తుంది. మినిమం బిజినెస్ ప్లాన్ సార్. సో చాలామంది వెస్టీలో డబ్బు ఎలా వస్తుందంటే బ్రాంచ్ డైరెక్టర్ కూడా చెప్పలేకపోతున్నారు. కనీసం సో స్లాబ్స్ 12%, 8% వరకు స్లాబ్స్ నేర్పించాలి, బిజినెస్ ప్లాన్ చాలు సార్.
సో మనకు తర్వాత బేసిక్ ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా నేర్పించాలండి. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి నేర్పించాలి. అతడు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే వరకు ఇవన్నీ నేర్పించాలి మనం. సో బేసిక్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ ఆయిల్ ఉంది. అవిసె గింజల నూనె దేనికి పనిచేస్తుంది? చెడు కొవ్వు తగ్గిస్తుంది. సో బీపీ షుగర్ నార్మల్ చేస్తుంది. తర్వాత మనకు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. సో సింపుల్ ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ దేనితో తయారవుతుంది, ఆ ప్రోడక్ట్ వల్ల ఒక 3 ఉపయోగాలండి. దాంట్లో ఒమేగా 3 6 ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది. అవన్నీ అవసరం లేదండి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు ఒమేగా 6 ఒమేగా 3 అది దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఏది అవసరం లేదండి. అవిసె గింజలతో తయారవుతుంది ఫ్లాక్స్ ఆయిల్. ఒంట్లో మన చెడు కొవ్వును, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. మోకాల నొప్పుల సమస్యను తగ్గిస్తుంది. కంటి చూపు మెరుగుపరుస్తుంది. చాలు. ఒక ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది, వాటి వల్ల ఒక 3 లాభాలు నేర్పిస్తే చాలు సార్. పెద్దగా ఏమొద్దు. తౌడు నూనె రైస్ బ్రాండ్ ఉంది, ఇది తౌడుతో తయారవుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంది? గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. సో మెయిన్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో బీపీ షుగర్ కూడా నార్మల్ ఉంటుంది. క్యాన్సర్ చంపే గుణం ఈ తౌడు నూనెలో ఉంది. బస్ సరిపోతుంది. బిజినెస్ నాలెడ్జ్. సో ఇంకోటి లీడర్షిప్ స్కిల్స్ నేర్పించాలండి. ఈ బిజినెస్లో ఒక అతను ఆటో డ్రైవర్ వస్తారు, ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తారు, ఒక అతను ప్రైవేట్ ఎంప్లాయీ వస్తారు, ఒక హౌస్ వైఫ్ వస్తారు. అట్లా అంటే రకరకాల వృత్తుల నుంచి, రకరకాల పనుల నుంచి, రకరకాల రంగాల నుంచి వస్తారండి. వాళ్ళకు వాళ్ళ వృత్తులలో, వాళ్ళు చేసే పనులలో, వాళ్ళు చేసే రంగాలలో వాళ్ళకు లీడర్షిప్ స్కిల్స్ ఎవరు నేర్పించాడు అక్కడ? ఎవ్వరు నేర్పించరండి. అతనికి డ్రెస్ కోడ్ అంటే తెలియదు. సో షేవింగ్ క్లీన్గా ఉంచుకోవాలని తెలియదు. మళ్ళీ మెల్లిగా మాట్లాడాలని తెలియదు, పద్ధతిగా మాట్లాడాలని తెలియదు. సో ఈగో ఉండొద్దని తెలియదు, కోపం ఉండొద్దని తెలియదు, ఏది తెలియదు అతనికి. కాబట్టి లీడర్షిప్ క్వాలిటీసు. సో మనం హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, సో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, స్టోర్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, సో తర్వాత మనం జూమ్ మీటింగ్స్కు విషయంలో కానీ, తర్వాత సెమినార్ విషయంలో కానీ అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉంటాయండి. సిఎన్సి విషయంలో కానీ. సో ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించాలి. ఏది లీడర్షిప్ క్వాలిటీస్ కాకుండా చెయ్యి బ్రాంచ్ అయిపోవాలి, ఇంకా 1500 PV తక్కువ ఉంది, కొట్టేసేయాలి ఈ మంత్ బ్రాంచ్. సో ఇట్లా జరుగుతుందండి ఇది సంవత్సరం కాడికి. సో ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించాలి సార్. ఫస్ట్ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మనం బిజినెస్కి రెస్పెక్ట్ చేయాలి. సో ఈ వృత్తిని ఎప్పుడైతే గౌరవిస్తామో మనము ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. సో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చి చైర్లో కూర్చుంటాడు. ఒక పోలీస్ కమిషనర్ కూడా వచ్చి డ్రెస్ కోడ్ వేసుకొని చైర్లో కూర్చుంటాడు. గౌతమ్ బాలి సార్ కూడా డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చి మీటింగ్ చేస్తారు. ఈ బిజినెస్లో డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఇంతకుముందుకు వేసేవాళ్ళు కాకపోవచ్చు, బట్ ఈ బిజినెస్లో వెస్టర్న్ డ్రెస్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. తప్పకుండా వెస్టర్న్ డ్రెస్ కోడ్ వేసుకోవాలి. సో లీడర్షిప్ క్వాలిటీస్ సిఎన్సి గురించి చెప్పడము, తర్వాత అవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉంటాయండి. అవన్నీ కూడా నేర్పించాలి. తర్వాత ఈ బిజినెస్లో ఫాలో అప్ గురించి నేర్పించాలండి. ఫాలో అప్. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటానండి. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బిజినెస్ అని చెప్పాను. ఈ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్లో వచ్చే విషయాల గురించి చెప్పాలండి. ఇంకోటి, ఎవరైతే కొత్తగా బిజినెస్లోకి వస్తారో, ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళకు ఫేక్ కంపెనీస్ గురించి చెప్పాలండి. ఫేక్ కంపెనీస్ బయట చాలా మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయి, ఫేక్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ముందస్తునే మనం తెలియజేయాలి. సార్ నా కింద ఒక డౌన్లైన్ యాక్టివ్ ఉన్నారు సార్, బయట ఫేక్ కంపెనీ చాలా ఉన్నాయి, ఏదో ఆశ చూపిస్తారు, మా దాంట్లో రేట్ తగ్గుతుంది, మా దాంట్లో ఎక్కువ పాయింట్స్ వస్తాయి, మా దాంట్లో 2 లెగ్గులు ఉంటాయి, సో తర్వాత వెస్టిలో డబ్బు లేట్గా వస్తుంది, మా దాంట్లో తొందర డబ్బు వస్తుంది అని ఇట్లాంటి ఫేక్ కంపెనీస్ ఉంటాయి సార్, జాగ్రత్తగా ఉండండి. లేదంటే డబ్బులు కట్టించుకునే కంపెనీలు ఉంటాయి, డబ్బులు కట్టించుకునేటువంటి కంపెనీలు చాలా ఉంటాయి. వాళ్ళు ఏదో మాయమాటలు చెప్తారు, మీతో డబ్బు కట్టించుకుంటారు. కాబట్టి అలాంటి మాటలు మీరు వినకండి. సో చాలామంది అలాంటి వాళ్ళు మన బెస్ట్ బిజినెస్లో కొంతమంది అలాంటి మోసపూరితమైనటువంటి మాటలు విని సో తర్వాత వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని రోజులు పనిచేశారు, అక్కడ తర్వాత కంపెనీలు తీసేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు అక్కడ పని చేయట్లేదు, ఇక్కడ పని చేయట్లేదు అని మనం ముందస్తుని మన టీం తెలియపరచాలి. సో అట్లా మనకు స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ బయట ఫేక్ కంపెనీస్, సార్ బయట చైన్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, సో తొందర డబ్బు వస్తుంది, ఈజీగా డబ్బు వస్తుందని చాలా కంపెనీలు మీ దగ్గరికి వస్తాయి. వెస్ట్లో లేట్గా డబ్బు వస్తుంది, మా దాంట్లో జాయిన్ అవ్వండి, నేను మీకు టీం ఇస్తాను, మా దాంట్లో తొందర సపోర్ట్ చేస్తానని చెప్పేసి చాలా ఫేక్ కంపెనీస్ వస్తాయి. కొంతమంది మీకు మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాంటి మాటలు పట్టించుకోకండి. కొంతమంది అలాంటి మాటలు పట్టించుకొని బిజినెస్లకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడ పనిచేశారు, తర్వాత వాళ్ళు పని చేయట్లేదు, కంపెనీ ఎత్తేసారు, తీసేశారు. కాబట్టి అలాంటి మాటలు మీరు పట్టించుకోకండి. అలాంటి కంపెనీల మాటలు కానీ అలాంటి వ్యక్తుల మాటలు మీరు పట్టించుకోకండి అని చెప్పేసి మనం ముందస్తునే తెలియజేయాలండి. బేసిక్ ప్రోడక్ట్ నాలెడ్జ్, లీడర్షిప్ క్వాలిటీస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. సో మనం ఏం చేస్తామంటే ఎంతసేపు కసురుకుంటాం టీంని,
కోపపడతా ఉంటాం, ఇత డ్రెస్ కోడ్ వేసుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి. మనం ఎప్పుడు నేర్పించామండి ఒకసారి నిజంగా? 5%లో ఉన్నప్పుడే స్టార్టింగ్లో సో ఎక్కడైతే బెండ్ అవుతామో తర్వాత ఉండగలుగుతాం. సో మనము 5% నుంచి అన్ని నేర్పించాలి. సో టీమ్ తోటి ఎలా మాట్లాడాలి, జూమ్ మీటింగ్లో ఎలా ఉండాలి, స్టోర్ మీటింగ్ ఎలా రావాలి, తర్వాత హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా లీడర్షిప్ సిఎన్సి టైంలో మనం ఈ ఫాలోఅప్ ఏ విధంగా ఉండాలి. సో తర్వాత ఈ బిజినెస్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి, నేర్పించాలండి. ఒక 50 లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, 50లో ఒక 10 నేర్పిస్తే చాలు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత ఫాలోఅప్ గురించి నేర్పించాలండి. సో ఈ బిజినెస్లో కొత్త గొప్ప నేను నా కింద ఒక 8% వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి హోమ్ మీటింగ్ చేయించాడండి. ఒక నలుగురు హోమ్ మీటింగ్ కల్పించాడు. అతన్ని నలుగురు కల్పించినప్పుడు ఆ 8%లో ఉన్నప్పుడు తనకి ఎక్కువ సబ్జెక్ట్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండదు, బిజినెస్ నాలెడ్జ్ ఉండదు, ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. ఎలా ఫాలోఅప్ చేసుకోవాలో తెలియదు, ఎలా టీమ్ తోటి ఎలా ఉండాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏం తెలియని వ్యక్తి నేను ఒక నలుగురు కల్పించాడు. ఆ నలుగురిని ఎలా ఫాలోఅప్ చేసుకోవాలో తెలియదు, ఆ నలుగురితోటి ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళ నలుగురికి ఎలా డ్రీమ్ బిల్డ్ చేయాలో తెలియదు, వాళ్ళతోటి ఎలా మెలగాలో తెలియదు. కాబట్టి ఫాలోఅప్ అంటే మీరు ఐడి చేసిన తర్వాత ఎలా ప్రొడక్ట్ కొనిపించడంలో ఎలా ఫాలోఅప్ చేయాలి అది నేర్పించాలి. ప్రొడక్ట్ కొన్న తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో ఎలా ఫాలోఅప్ చేయాలి నేర్పించాలి. సో తర్వాత జూమ్కి ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి, తర్వాత మనకు స్టోర్ మీటింగ్ ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, సిఎన్సికి ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, సెమినార్కి ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, ఇవన్నీ మనం నేర్పించాలి సార్. ఒక బ్రాంచ్ డైరెక్టర్ వచ్చే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ సెమినార్ వచ్చింది, కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చింది, మన కింద ఒక లీడర్ 12%లో 8%లో బాగా యాక్టివ్ ఉన్నాడు, 12%లో యాక్టివ్ ఉన్నాడు. ఈ ఫాలోఅప్ గురించి ముందే నేర్పించాలి. సో బూట్ క్యాంప్ 2 టికెట్స్ ఏ విధంగా బుక్ చేయాలి, టీమ్ తోటి ఎలా మాట్లాడాలి, సిఎన్సి టైం వచ్చింది, సిఎన్సి టైంలో టీంని ఎలా ఫాలోఅప్ చేయాలనేది మనం నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ కొనాలి కదా, ప్రోడక్ట్ ఎలా కొనిపించాలనేది ఫాలోఅప్ మనం నేర్పించాలి టీంకి. సో కాబట్టి ఇది ఇంకోటి బిజినెస్లో సో పెద్ద తప్పిదం జరుగుతూ ఉంది. అంటే లీడర్ల దగ్గర కొంత కావాలని కాదు, ఎవరు కూడా కావాలని చేయరు. సో అందరూ ఇప్పుడు ఇట్లాంటి ట్రైనింగ్ ఎప్పుడు చేయలేదు, ఇలాంటి బిజినెస్ గురించి ఎప్పుడు వినలేదు, ఎలాంటి చదువుకోలేదు, ఇలాంటి కంపెనీలో మనం ఎప్పుడు కూడా పని చేయలేదండి. కాబట్టి లెగ్స్ ఫార్మేషన్ గురించి నేర్చుకోవాలి ఇక్కడ. సో ఎవరైనా సరే మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, ఇది కామన్. కానీ ముందస్తుగా మనం ఇవి నేర్పించాలి. లెగ్స్ గురించి చాలామంది అంటారు, ఎవరైతే కొత్తగా జాయిన్ అయినప్పుడు వాళ్ళ టీంలో అందరిని ఒకటే లెగ్లు వేసుకుంటారు, ఒకటే లైన్లు వేసేసుకుంటారు. తర్వాత వాళ్ళు సిల్వర్ కావాలనుకున్నప్పుడు, గోల్డ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు మన పైన కోపపడతారు. సార్ మనం ముందస్తుగా చెప్పొచ్చు కదా మీకు, మాకు లెగ్స్ గురించి, మేము అందరం యాక్టివ్ ఉన్న వాళ్ళని ఒకటే లెగ్లు వేసాము, మరి ముందేనే చెప్తే వీళ్ళను సపరేట్ వేసేవాళ్ళం కదా అంటారు. కాబట్టి లెగ్స్ సో మినిమం 4 లెగ్స్ అవసరం అండి. మినిమం 4 లెగ్స్ మస్తు బిజినెస్. 4 లెగ్లలోనే ఒక్కొక్క 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకుంటున్నారు 4 లెగ్లతోటి. కాబట్టి 4 లెగ్స్ చాలండి. ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ యూస్డ్ అవుతుంది, కానీ మినిమము 5%, 8%, 12% ఎవరు ఉన్నా కానీ కూడా సో వాళ్ళు 4 లెగ్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయండి సార్. సో ఈజీ అవుతుంది. లెగ్స్ ఫార్మేషన్ గురించి చెప్పండి. సో చాలామంది లెగ్స్ గురించి తెలియక వాళ్ళ కిందనే ఒక 50 మందిని జాయిన్ చేసుకుంటారు, 50 లెగ్లు వేసుకుంటారు, 20 లెగ్లు వేసుకుంటారు, 30 లెగ్లు వేసుకుంటారు. కాబట్టి లెగ్స్ ఫార్మేషన్ గురించి చెప్పండి, 4 లెగ్స్ గురించి చెప్పండి, లెగ్స్ ఎలా వేసుకోవాలనేది గురించి నేర్పించండి. తర్వాత ఇది చెప్పిన కదా అబౌట్ ఫ్రాడ్ కంపెనీస్. సో మన దాంట్లో కొంతమంది బయట ఫ్రాడ్ కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ శ్రీకర్ ఆయిల్ అని చెప్పేసి, ముక్కు బుడకలు అని చెప్పేసి ఇట్లా రకరకాల ఫేక్ కంపెనీస్ వస్తున్నాయి. అంటే తక్కువ రేట్ ఉంటుంది మా దాంట్లో, తక్కువ ధర ఉంటుంది, ఎక్కువ పాయింట్స్ వస్తాయి, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, మా దాంట్లో 2 లెగ్గులు ఉంటాయి, తర్వాత మా దాంట్లో లేదంటే 5,000 కట్టండి, ఇద్దరితోటి 5,000 కట్టించండి, ఇలాంటి కంపెనీస్ వస్తాయి సార్. ఫ్రాడ్ కంపెనీస్ గురించి నేర్పించాలి. ఆ ఫ్రాడ్ కంపెనీస్ మాటలు పట్టుకొని చాలామంది వెళ్ళిపోయి నాశనం అయిపోయారు. సో మీ దగ్గర కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, నాకు తెలియపరచండి, నాకు తెలియజేయండి అని చెప్పేసి మన టీంకి మనం నేర్పించుకోవాలి. తర్వాత సో మనము బిజినెస్లో వెస్టీజ్ బిజినెస్ యాప్ గురించి నేర్పించాలి సార్. చాలామందికి హోమ్ డెలివరీ పెట్టుకోవడం రావట్లేదు, కంపెనీకి మెయిల్ పెట్టడం రావట్లేదు. సో అప్లైను హోమ్ మీటింగ్లో ఉంటాడు, అప్లైను స్టోర్ మీటింగ్లో ఉంటాడు, డౌన్లైన్ ఒక 100 ఫోన్లు చేస్తూనే ఉంటాడు. అప్లైన్ ఏమో స్టోర్ మీటింగ్లో ఉంటాడు. సో డౌన్లైన్ కేవైసీ సార్ రిజెక్ట్ అయింది, కేవైసీ రిజెక్ట్ అయింది, నేను స్టోర్లో వెయిట్ చేస్తూ ఉన్నాను, నేను ఇక్కడ కొత్త వాళ్ళని తీసుకొచ్చాను అని మన డౌన్లైన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. మనమేం చూసుకోం. కేవైసీ రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి?
కంపెనీ మెయిల్ పెట్టేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే కేవైసీ సెట్ అయిపోతుంది. ఆ కేవైసీ ఎలా చేసుకోవాలని మన టీం నేర్పిస్తే హ్యాపీ చేసేసుకుంటాడు. అప్లైన్కి ఏం పాపము అప్లైన్ ఏమో ఫోన్ ఎత్తాడు మీటింగ్లో ఉంటే, డౌన్లైన్ ఏమో ఫోన్ కొడుతూనే ఉంటాడు. తనకు తెలియదు కదా మన సమస్య. సో మనం ఫోన్ లేపకపోతే, రెస్పాండ్ అవ్వకపోతే సో తను చాలా బాధపడిపోతాడు డౌన్లైన్. ఇంత దూరం నేను స్టోర్కి వచ్చి ప్రోడక్ట్ కొందాం అనుకుంటే, టీమ్ తోటి కొనిపిద్దాం అనుకుంటే నా అప్లైను ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి అతడు బాధపడతాడు. కాబట్టి వెస్టీజ్ యాప్ గురించి కొన్ని నేర్పించాలండి మనము. వెస్టీజ్ యాప్ గురించి సో మనము ఈ బిజినెస్లో సో మనం కొన్ని విషయాలు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ బిజినెస్లో వెస్టీజ్ యాప్ గురించి. సో మనం కంపెనీలో మెయిన్ దేని గురించి అంటే, మనము మీటింగ్లో ఉంటాము. సో ఇప్పుడు మన డౌన్లైన్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నేను ఇప్పుడు నరసరావుపేటలో నుండి నరసరావుపేట వెళ్తా ఉన్నాను, గుంటూరు వెళ్ళాలనుకుంటున్నాను, గుంటూరు లొకేషన్ కావాలి, లేదు నాకు హైదరాబాద్లో కొత్తపేట లొకేషన్ కావాలి, లేదంటే నాకు విజయవాడ లొకేషన్ కావాలి అని చెప్పేసి ఫోన్లు కొడతానే ఉంటాడు, మెసేజ్ పెడతా ఉంటాడు. మనం మీటింగ్లో ఉంటాము, ఆ మెసేజ్ చూసుకోము, ఇక్కడ అక్కడ ప్రమాదం జరుగుతుందండి మై డియర్ లీడర్స్. సో బ్రాంచెస్ గురించి నేర్పించాలి, బ్రాంచెస్ ఎలా చూసుకోవాలి, లొకేషన్ ఎలా చూసుకోవాలి అనేది యాప్లో నేర్పించాలి. మన వెస్టీజ్ యాప్ గురించి చాలా మంది నేర్పించట్లేదు సార్. యాప్ గురించి 100%, 5%, 8%లో ఉన్నప్పుడే నేర్పించాలి. తర్వాత పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కూడా చాలా మంది అప్లోడ్ చేయట్లేదు. కొంతమంది బ్రాంచ్ అయిపోతారు, వాళ్ళకి పాన్ కార్డ్ అకౌంట్ అప్లోడ్ అవ్వదు, అప్లోడ్ చెయ్యరు, చెప్పేవాళ్ళు ఉండరు. అతనికి చెక్ వస్తుంది, ఆ చెక్ ఇంటికి రావడానికి చాలా టైం పడుతుంది. సో అతను క్వాలిఫై అవుతాడు, చెక్ వస్తుంది కానీ అకౌంట్లోకి రాదు, ఎందుకంటే అప్లోడ్ చేయలేదు బ్యాంక్ అకౌంట్. అతడు నేను ఇంత కష్టపడ్డాను, నాకు చెక్ రాలేదు, నాకు డబ్బు ఇంకా రాలేదు, ఆ చెక్ ఎక్కడో పోతుంది, నాకు 6,000 చెక్ రాలేదు, ఒకటి మిస్ అయిపోయింది నాకు. అట్లా మనం ఎప్పుడైతే పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ గురించి అప్లోడ్ ఎలా చేయాలి అది నేర్పిస్తే తనకు ఒక 5 రూపాయలు వచ్చినా 10 రూపాయలు వచ్చినా అకౌంట్లోకి పడిపోతుంది. 5%, 8% వాళ్ళకు అకౌంట్లోకి ఎప్పుడైతే డబ్బు పడుతుందో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఎలా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాల్సిన నియమాలు ఉంటాయి. సో ఒకసారి అవి నేర్పించాలి. ఇంకోటి కేవైసీ రిజెక్ట్ అవుతుంది. సో కేవైసీ ఐడి, సో ఇంకోటి ఎవరు కూడా 5% ఉన్నప్పుడు ఐడి క్రియేట్ చేయడం నేర్పించొద్దు సార్. 5% మ్యాక్సిమం అతడు బాగా చదువుకున్నంటే 8%కి వచ్చిన తర్వాత సో చాలామంది ఏం చేస్తామంటే జనాల దగ్గర ఉన్నటువంటి ఒక ఆతృత ఏంటంటే ఐడి తీసుకుంటారు, ఐడి తీసుకోగానే ప్రొడక్ట్ కొనుక్కుంటామని అడగరు. నేను వేరే వాళ్ళని ఎలా జాయిన్ చేయాలండి, నేను ఎలా జాయిన్ చేయాలి వేరే వాళ్ళను అని అడుగుతారు ఎంబడే. మనోళ్ళు కూడా యాప్ ఓపెన్ చేసి టక మీరు ఇలా జాయిన్ చేయించాలని చెప్తారు. ఎవ్వరు కూడా 5%లో ఉన్నప్పుడు అసలు జాయినింగ్ గురించే చెప్పొద్దండి. మనం చేస్తాం సార్, ఏమైనా ఉంటే నేను చేస్తాను అని చెప్పాలి. అతడు మెల్లి 8%కి వచ్చిన తర్వాత అప్పుడు ఐడీలు వేయడం నేర్పించాలి. ఐడీలు వేసేటప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేవైసీ అప్లోడ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేర్పించాలండి. అంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలనుకున్నా కేవైసీ అప్లోడ్ చేస్తాం, సో అది నీట్గా ఉండాలి. సో తర్వాత మనము సో అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి దాంట్లో. సో అడ్రస్ కూడా రాంగ్ కొట్టొద్దు, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ కొట్టొద్దు, సర్నేమ్ రాంగ్ కొట్టొద్దు, నేమ్ రాంగ్ కొట్టొద్దు. మీరు ఐడి చేసేటప్పుడు సేమ్ మీరైతే ఐడి ప్రూఫ్ ఇస్తున్నారో సేమ్ జిరాక్స్ ఉండాలి దాంట్లో. మీరు ఆన్లైన్లో ఏదైతే ఎంట్రీ చేస్తున్నారో సేమ్ అది ఐడి ప్రూఫ్లో ఉండాలి. ఎక్కడ కూడా అడ్రస్ కూడా రాంగ్ కొట్టదు, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ కొట్టదు. ఒక డే రాంగ్ కొట్టినా కేవైసీ రిజెక్ట్ అవుతుంది. సో ఒకవేళ మనం అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్ క్లీన్గా లేకపోయినా, నీట్గా లేకపోయినా రిజెక్ట్ అవుతుంది. అట్లా ఐడి చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాల గురించి నేర్పించాలి. కాబట్టి కేవైసీ రిజెక్ట్ అవుతుంది. కేవైసీ రిజెక్ట్ అయినప్పుడు సో మనము మళ్ళీ కేవైసీ మనము ఓకే చేసుకోవచ్చు. కేవైసీ ఓకే చేయాలంటే జస్ట్ ఏం లేదండి. సో మనం ఏదైతే రిజెక్ట్ అయిపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ కార్డ్ అప్లోడ్ చేశాను, రిజెక్ట్ అయిపోయింది, డైరెక్ట్ కంపెనీకి ఇన్ఫోకి మెయిల్ పెట్టవచ్చు, డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ మెయిల్లోకి వెళ్ళిపోయి మెయిల్ చేద్దండి. అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నా. మీరు యాప్ ఉంటుంది, యాప్లో పైన 3 లైన్స్ ఉంటాయి, అవి క్లిక్ చేస్తే కింద కాంటాక్టర్స్ ఉంటుంది, అక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, కాంటాక్టర్స్ ఉంటుంది. అక్కడ మెయిల్కి మీరు కంపెనీ మెయిల్ పెట్టవచ్చు. సార్ సో నా పేరు నాగార్జున, నా ఐడి నెంబర్ ఇది, నేను ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, కాబట్టి నా కేవైసీ రిజెక్ట్ అయింది, ప్లీజ్ కంప్లీట్ మై కేవైసీ అని చెప్పేసి మీ దగ్గర ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ ఉంటే అప్లోడ్ చేయాలి, లేదంటే ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, సో మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, సో ఏదైనా పర్లేదు, మీ దగ్గర ఐడి ప్రూఫ్ ఉంటే అప్లోడ్ చేసేస్తే జస్ట్ 24 అవర్స్లో కేవైసీ ఓకే అయిపోతుంది. హ్యాపీగా బిల్ చేసుకోవచ్చు. లేదంటే కేవైసీ చెక్ చేసుకోవడానికి కేవైసీ ప్రాబ్లం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది,
టోల్ ఫ్రీ నెంబర్కి కేవైసీ సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి పాన్ బ్యాంక్ అప్లోడ్ నేర్పించాము. పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయిందా లేదా యాప్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, నేర్పించాలి. సో కంపెనీకి మెయిల్ పెట్టాలి. ఒక్కొక్కసారి మనం బిల్ చేస్తాము, కానీ ఒకరి మీద బిల్ చేయాల్సింది ఇంకొకరి పేరు మీద బిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున మీద నేను బిల్ చేయాలనుకున్నాను, బట్ అనుకోకుండా రవి సార్ పేరు మీద బిల్ అయిపోయింది. అప్పుడు మనము 24 అవర్స్లో కంపెనీకి మెయిల్ పెట్టి బిల్ పేపర్ అప్లోడ్ చేసేసుకొని మనము మళ్ళీ పీవీ అనేది మార్చుకోవచ్చు. మనం ఒకరి పేరు మీద బిల్ చేయాలనుకుంటాము, బట్ ఇంకొకరి పేరు మీద బిల్ అవుతుంది. అలాంటప్పుడు 24 అవర్స్ లోపల, 24 గంటల లోపల ఆ కంపెనీ మెయిల్ పెట్టేసి మనము మన పీవీ మనం తెచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మన ఐడి వేసేటప్పుడు నేమ్ రాంగ్గా పడుతుంది. రాంగ్గా పడ్డప్పుడు మళ్ళీ ఐడి వేయాలి, మళ్ళీ ఫోన్ నెంబర్ కొత్తది కావాలి, ఇబ్బంది అవుతుంది. అలా రాంగ్గా నేము ఎంట్రీ అవునప్పుడు, సర్నేమ్ తప్పుగా పడ్డప్పుడు జస్ట్ కంపెనీకి మీరు మెయిల్ పెట్టి ఆధార్ కార్డు కానీ, 10th మెమో కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ అప్లోడ్ చేసేస్తే, సార్ నేను ఇలా ఐడి చేసుకుంటున్నాను, ఐడి చేసే టైంలో నా పేరు, ఇంటి పేరు తప్పుగా పడింది, లేదంటే నా పేరు తప్పుగా పడింది, సో కాబట్టి నా పేరు కరెక్ట్ పేరు ఇది, నా పేరు ఆధార్ కార్డులో కరెక్ట్ ఇలా ఉంది, ఆధార్ కార్డు ప్రకారం నా పేరు మార్చండి, 10th క్లాస్ మెమో ప్రకారం నా పేరు మార్చండి, లేదంటే పాస్పోర్ట్ ప్రకారం నా పేరు మార్చండి అని మనకు ఒక లెటర్ రాసి, సేమ్ ఒక డేటా మనం టైప్ చేసి, ఆ టైప్ చేసినటువంటి ఏదైతే డేటా ఉందో ఒక లెటర్లో రాసి ఆ లెటర్ అప్లోడ్ చేయాలి. సంతకం పెట్టి లెటర్ మీద లెటర్ అప్లోడ్ చేయాలి. సో పాన్ కార్డు, ఆధార్ కార్డు, సో 10th క్లాస్ మెమో ఉంటే అప్లోడ్ చేస్తే జస్ట్ 24 అవర్స్లో నేమ్ చేంజ్ అయిపోతుందండి. తర్వాత మై ఓచర్స్, చాలామందికి ఓచర్స్ కూడా చెక్ చేసుకోవడం రావట్లేదు. బోనస్ ఓచర్లు, ప్రోడక్ట్ ఓచర్ల గురించి నేర్పించాలండి. కొంతమందికి బోనస్ కూడా చూసుకోరు వాళ్ళు, పాపం 5%, 8%లోనే మనకు ఫోన్ కూడా చేయం. ఎంతసేపు బ్రాంచ్లకు ఫోన్ చేస్తాం, ఎంత చెక్ వచ్చింది, సో సిల్వర్లకు ఫోన్ చేసి ఎంత చెక్ వచ్చింది, కానీ 12% వాళ్ళకు ఫోన్ చేసి తెలియదు అతనికి. అది 5%లో ఉన్నప్పుడే సో మై బోనస్ ఎలా చెక్ చేసుకోవాలి నేర్పించాలి, 8%లో ఉన్నప్పుడే నేర్పించాలి. కొంతమందికి పాస్వర్డ్ పోతుంది, సో మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా నేర్పించాలి. పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ ఆర్డర్ ఎలా చేయాలని నేర్పించాలండి. ఆన్లైన్ ఆర్డర్ ఎలా చేయాలి, సో మనము స్టోర్ పికప్ పెట్టుకోవచ్చు, లేదంటే హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. హోమ్ డెలివరీ ఎలా చేసుకోవాలి, స్టోర్కు ప్రోడక్ట్ ఎలా బుక్ చేసుకోవాలి. తర్వాత కార్ట్, చాలామందికి కార్ట్ యాడ్ చేసుకోవడానికి రాదు. సార్ చాలామంది చెప్తారు, సార్ ఇప్పుడు షుగర్ నేను ప్రోడక్ట్ వాడతాను సార్, షుగర్కి ఎంత ఎంత ఖర్చు, మన డౌన్లైన్ కాల్ చేస్తారు, సార్ షుగర్కి ఈ ప్రోడక్ట్ వాడాలి కదా, ఓకే సార్ వాడిపిద్దాము, కానీ ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి నాకు చెప్పండి అంటారు. అప్లైన్ అడుగుతారు, ఒకసారి కార్ట్, యాడ్ టు కార్ట్ ఉంటుంది. ఆ కార్ట్లో మనం డౌన్లైన్ నేర్పించామనుకోండి, ఓహో అతడే కార్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ 4 రకాల ప్రోడక్ట్ ఉన్నాయి, దీనికి ఇంత రేట్ ఉందని చెప్పేసి తను డౌన్లైన్ చెప్పగలుగుతారు, దీనికి ఇంత ధర ఉందని చెప్పగలుగుతారు. యాడ్ టు కార్ట్ ఉంటుందండి, కార్ట్ గురించి నేర్పించాలి. తర్వాత మనం హోమ్ డెలివరీ గురించి, కొంతమందికి హోమ్ డెలివరీ పెట్టుకోవాలనుకుంటారు, కొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళారు ఇంట్లోకించి, సో మాకు హోమ్ డెలివరీ కావాలండి, సో మేము బయటికి వెళ్ళామంటారు. అలాంటి వాళ్ళకి హోమ్ డెలివరీ ఉందండి. సో మన లాంగ్ ఉంటే 1 వీక్లో పడుతుంది, లేదంటే దగ్గర ఉంటే, స్టోర్ దగ్గర ఉంటే వాళ్ళకు సో మ్యాక్సిమం 2-3 డేస్లో హోమ్ డెలివరీ వచ్చేస్తుంది. టు బికమ్ సక్సెస్ఫుల్ లీడర్ వి మస్ట్ ఫాలో దిస్ పాయింట్స్. సో ఇది కూడా నేను వాసంగాడికి ఒక 2-3 మంత్స్ నుంచి, 2-3 నెలల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నానండి, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇది నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్టు, సో ఇవి నేర్పిస్తే బాగుంటుంది. ఒక నెట్వర్కర్గా మనం నేర్చుకోవాలి. ఒక నెట్వర్కర్గా మనకు మన యొక్క పాత్ర, మన యొక్క కర్తవ్యం, మన యొక్క విధులు, సో మనం నిర్వర్తించాల్సినటువంటి ధర్మం, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, మన టీం నేర్పించాలి. ఒక 2-3 మంత్స్ నుంచి కూడా టీంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో గత 2-3 నెలల నుంచి ఈ టీంకు నేర్పిస్తూ టీంలో తీసుకురావడం జరుగుతుంది. సో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి మనం సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ కూడా పాటించాలండి. అదేవిధంగా ఈ బిజినెస్లో ఒక 5 నిమిషాలు చెప్పి, సార్ ఇంకొక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? సార్ కంటిన్యూ సార్. రైట్. సో మనకు 6:45 వరకు మాట్లాడొచ్చు. ఓకే సార్. హోమ్ మీటింగ్ బుక్ ఈ బిజినెస్లో ఇప్పుడు నేను వచ్చాను బిజినెస్లకు, నేను పర్లేదు, నేను సిల్వర్ డైరెక్టర్లో, గోల్డ్ డైరెక్టర్లో ఉన్నాను. నా టీంలో కొత్త వాళ్ళు వస్తారు. 5% కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి 100% సిస్టమ్ గురించి నేర్పించాలి సార్. సో చాలామంది చూడండి, వాళ్ళు 8%లో ఉంటారు, 12%లో ఉంటారు, చెప్పులు వేసుకొని మన హోమ్ మీటింగ్ వస్తారు. మన దగ్గర వేరే వేరే చొక్కా వేసుకుంటారు, జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు, చెప్పులు వేసుకుంటారు, వాళ్ళ గడ్డం ఉంటుంది, వాళ్ళ గ్రూమింగ్ అంటే వాళ్ళు ఇంత పెద్ద కటింగ్ ఉంటుంది, ఇంత పెద్ద గడ్డం ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు ఒక బిజినెస్ మ్యాన్గా రెస్పెక్ట్ చేయరు సార్ జనాలు. బిజినెస్ మ్యాన్ అంటే మన బిజినెస్ మ్యాన్ లాగానే ఉండాలి. కాబట్టి కొత్తగా వచ్చిన పర్సన్కి ఎలా ఉండాలో తెలియదు. ఓహో నేను డ్రెస్ కోడ్ వేసుకోవాలి, నీట్గా షేవింగ్ ఉండాలి, సో ఇక్కడ ఇదంతా ఉండాలని తెలియదు.
నా దగ్గర ఒక బుక్ ఉండాలి, వెస్టేజ్ బుక్ ఉండాలి, క్యాట్లాగ్ ఉండాలి, లేదంటే ఒక డెమో ఉండాలి, ఒక బ్యాగ్ ఉండాలి, ఒక వైట్ నోట్ బుక్ ఉండాలి. ఇవన్నీ తెలియదు, మనం నేర్పించాలి సార్. సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మన డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. సో తర్వాత ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే సిఎన్సి గురించి నేర్పించండి, సిఎన్సి సో చెప్పాలి. కాబట్టి ఈ బిజినెస్లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక హోమ్ మీటింగ్ బుక్ మెయింటైన్ చేయాలి సార్. హోమ్ మీటింగ్ బుక్, మీరు ఎక్కడైతే హోమ్ మీటింగ్కి వెళ్తున్నారో వాళ్ళని వెళ్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా కింద ఒక కొత్త అతను జాయిన్ అయ్యాడు. ఆ కొత్త అతనికి నేను ముందే చెప్పాలి, ఇవన్నీ డ్రెస్ కోడ్ గురించి చెప్పాలి. సార్ మీరు ఒక క్యాట్లాగ్ కొనుక్కోండి, ఒక బ్యాగ్ కొనుక్కోండి, ఒక వైట్ నోట్ బుక్ కొనుక్కోండి, వెస్టీ బుక్ ఒకటి కొనుక్కోవాలి, ఒక డెమో కిట్ పెట్టుకోవాలా. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఏం కాదు, పర్లేదు ఆ రోజే జాయిన్ అయ్యండి, ఆ రోజే కొనుక్కోవాలని లేదు. కొంచెం టైం పట్టిన 1 వీక్ అయినా పర్లేదు, ఒక 1 మంత్ లోపైనా సరే మనం చెప్తే 1 మంత్ లోపైనా తను సమకూర్చుకోగలుగుతాడు కదా, సెట్ చేసుకోగలుగుతాడు కదా. కాబట్టి సో మనము డౌన్ లైన్స్ ఎప్పుడైతే కొత్తగా వస్తారో బిజినెస్లకి, వాళ్ళు చాలామందిని మనకు కల్పిస్తారండి. కల్పించినప్పుడు వాళ్ళు మనము అలా అలా ఒక నెల రోజులు పనిచేస్తారు మన డౌన్ లైన్స్ మన కింద. వాళ్ళు నెల రోజులలో ఒక 20 మందిని కల్పించారు. ఆ 20 మంది మన తర్వాత గుర్తుకుంటారా? ఉండరు. పోనీ మన డౌన్ లైన్స్ గుర్తుకుంటారా? ఉండరు. కాబట్టి మనం అప్లైన్గా డౌన్ లైన్కి ఒకటి చెప్పాలి, సార్ మీరు ఒక హోమ్ మీటింగ్ బుక్ అనేది మెయింటైన్ చేయండి. అంటే మీరు ఎవరెవరైతే కల్పిస్తున్నారో ఆ కల్పించే వాళ్ళను అక్కడ కూడా మొత్తం ఆ బుక్లో రాసుకోండి, డేట్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 28 తారీఖు 12/2025 డేట్ పెట్టుకొని ఈరోజు ముగ్గురు కలిసామనుకోండి, ముగ్గురు పేర్లు రాసుకోండి, ముగ్గురు వాళ్ళ అడ్రస్ రాసుకోండి. అడ్రస్ అంటే సో ఇక్కడ జస్ట్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నాగార్జున, సో ఇక్కడ కడతాల్, ఫోన్ నెంబర్, పేరు, ఊరు, ఫోన్ నెంబర్ సరిపోతుంది. ఇలా మీరు ఎవరెవరు కలుస్తారో ఆ కలిసిన వాళ్ళందరూ కూడా సో తర్వాత మనం మర్చిపోతాం సార్, ఎవరెవరు కలిసామనేది మర్చిపోతాము. వాళ్ళకు ఒక హోమ్ మీటింగ్ అనే బుక్ మెయింటైన్ చేసి అలా రాసుకోండి. మీరు ఎవరెవరు కలుస్తున్నారో అలా మీరు ఆ బుక్లో రాసుకోండి అని చెప్పేసి మన టీం మనము కొత్తగా వచ్చినటువంటి యాక్టివ్ 5% లీడర్కి నేర్పించాలి సార్. సో డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయమని 5% నేర్పించాలి సార్. మనం క్యాటలాగ్ మెయింటైన్ చేయమని చెప్పాలి, బ్యాగ్ మెయింటైన్ చెప్పాలి, వైట్ బుక్ సో మెయింటైన్ చెప్పాలి, ఒక డెమో కిట్ మెయింటైన్ చేసుకోమని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది సార్ అంటే, ఇక్కడ చూడండి, నేమ్, విలేజ్, ఫోన్ నెంబర్ ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా డౌన్లైన్ కొత్తగా యాక్టివ్ ఉన్నాడు, అతడు 8%కి వచ్చాడు, అతడు హోమ్ మీటింగ్ బుక్ మెయింటైన్ చేయమని చెప్పాను. అతడు మొత్తం కూడా అన్ని విషయం అక్కడ చాలా మందిని యాక్టివ్ ఉన్నాడు, రోజుకు ఇద్దరిని కల్పిస్తున్నాడు. నెల రోజుల్లో అతడు ఒక 30 మందిని కల్పించాడు. నెల రోజుల తర్వాత 30 మంది గుర్తుకుంటారండి? ఉండరు. కాబట్టి ఆ బుక్లో మనం మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ డేటా ఉంటుంది, వాళ్ళతోటి మాట్లాడి జూమ్కి తీసుకురావచ్చు, వాళ్ళతో మాట్లాడి మనము స్టోర్ మీటింగ్ పిలవచ్చు, వాళ్ళతో మాట్లాడి మనము బిల్స్ చేయించచ్చు. కాబట్టి ఇది మన డౌన్లైన్ తోటి మనం చేయించాల్సినటువంటి వర్క్. అంటే డేటా మన దగ్గర ఉంటే వాళ్ళని జూమ్కి ఇన్వైట్ చేయొచ్చు, సో అదేవిధంగా వాళ్ళతోటి బిల్ చేయించవచ్చు, లేదంటే సో వాళ్ళను మీటింగ్కు ఇన్వైట్ చేసుకోవచ్చు, మీటింగ్ పిలవచ్చు, డిఎల్సిపి అని సెమినార్కి. డేటా మన దగ్గర ఉంటాయి. సో ఇంకోటి, మీరు ఎక్కడైతే హోమ్ మీటింగ్కి వెళ్తున్నారో మీ డౌన్లైన్స్ ఎక్కడైతే మన డౌన్లైన్స్ మనల్ని హోమ్ మీటింగ్ తీసుకెళ్తున్నారో, సో డౌన్లైన్స్ హోమ్ మీటింగ్ తీసుకెళ్ళినప్పుడు సో అదే ఇప్పుడు ఒక నోట్బుక్ పెట్టాం కదా, హోమ్ మీటింగ్ నోట్బుక్ అని, అదే నోట్బుక్లో సపరేట్ ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలి. బ్యాక్ సైడ్ కానీ, మిడిల్లో కానీ, వెనక సైడ్ కానీ, మధ్యలో కానీ యాక్టివ్ లీడర్స్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. యాక్టివ్ లీడర్స్ లిస్ట్ అంటే ఏంటంటే మన టీంకు అది నేర్పించాలి. యాక్టివ్ లీడర్స్ లిస్ట్ అంటే మన హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ డేటా సపరేట్ రాసుకోవాలండి. యాక్టివ్ లీడర్స్ లిస్ట్ అని పెట్టేసుకొని వాళ్ళ డేటా సపరేట్ రాసుకోవాలి. ఏమవుతుంది, ఈ యాక్టివ్ ఉన్న వాళ్ళను మనం స్టోర్ మీటింగ్ పిలుస్తాము, యాక్టివ్ ఉన్న వాళ్ళను జూమ్ పిలుస్తాము, ఈ యాక్టివ్ ఉన్న వాళ్ళను అప్లైన్ పరిచయం చేయాలి, ఈ యాక్టివ్ ఉన్న వాళ్ళను మనం ముందస్తు బిల్ చేయించాలి. సో యాక్టివ్ లీడర్స్ లిస్ట్ మెయింటైన్ చేయాలంటే మీరు హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, మీరు కొంతమందిని స్టోర్ మీటింగ్ పిలుస్తారు, అందులో యాక్టివ్ ఉంటారు కొంతమంది, చాలా ఎవరైతే బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకు సపరేట్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. సో అదేవిధంగా ఫస్ట్ మనము మన టీంలో ఇది ఫస్ట్ పాయింట్ సార్. యాక్చువల్ ఇది ఈ థర్డ్ పాయింట్ అనేది ఫస్ట్ పాయింట్ రావాలి. యాక్చువల్ ఇది కొంచెం అటు ఇటు అయింది. ఈ బిజినెస్లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో, ఎవరైనా సరే బిజినెస్ చేయడానికి కొత్తగా వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేయడానికి వస్తారో వాళ్ళతోటి ఎంబడే ఫీల్డ్ చేయించొద్దు. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తామంటే, కొత్తగా ఓ పర్సన్ జాయిన్ అవుతారు, తను చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అతని ప్రొడక్ట్ కూడా ఇప్పించరు, అతను తీసుకొచ్చి అతనితోటి హోమ్ మీటింగ్ పెట్టిస్తారండి. అలా చేయకూడదు. సో నా అనుభవంలో చెప్తా ఉన్నాను, ఈ బిజినెస్లో ఒక డిస్ట్రిబ్యూటర్ యాక్టివ్ ఉన్నారు. సో మనం ఏం చేయాలంటే, సో అతనితోటి హోమ్ మీటింగ్ చేయించకూడదు, అతని ప్రోడక్ట్ ఇప్పించిన తర్వాత అతను ఒక 10 days క్లాస్ వినిపించాలి, జూమ్ క్లాస్ మాత్రమే వినిపించాలి. ఎవ్వరికి చెప్పమని చెప్పొద్దు, ఫోన్లో కానీ లేదంటే బిజినెస్ గురించి కానీ కలిసినప్పుడు కానీ ఎవ్వరికి వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్పమని చెప్పొద్దు.
ఎవరు కూడా వెస్టీ గురించి చెప్పనివ్వకూడదు, చెప్పించకూడదు. సో అతన్ని ఫస్ట్ ఒక 10 డేస్ మన క్లాస్ వినమని చెప్పాలి. సార్ మీరు ఎవరికి వెస్టీ గురించి చెప్పమాకండి, ఎవరి గురించి చెప్పొద్దు, మీరు ఒక 10 డేస్ మన క్లాస్ వినండి, ఎవరికి వెస్టీ గురించి చెప్పొద్దు, మన క్లాస్ వినండి సార్. ఫస్ట్ 10 డేస్ అతని క్లాస్ వినిపించాలి. ఆ 10 డేస్ జూమ్ క్లాస్, సాయంత్రం పూట క్లాస్ వినిపిస్తే అతని మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఎంతోమంది సక్సెస్ అయినటువంటి టెస్ట్ మోనీలు వింటాడు. అప్పుడు అతని మైండ్ యాక్టివేట్ అవుతుంది, ఎస్ నేను ఈ బిజినెస్ చేస్తా అని. ఆ 10 డేస్ లోపు ఏం చేయాలంటే అతనితోటి మనం ఒక ఇన్విటేషన్ లిస్ట్ తయారు చేయాలి. ఈ బిజినెస్లో సార్ మీరు సక్సెస్ అవ్వాలనుకుంటారా? ఎస్ అవుతాను. మీరు ఎవరికి వెస్టీ గురించి 10 రోజులు ఎవరికి చెప్పకండి, ఆ 10 రోజులు మన క్లాస్ వినండి. ఆ 10 రోజుల లోపు మరి ఏం చేయాలి సార్ అంటే, రోజు కొంతమంది ఒక ఇన్విటేషన్ లిస్ట్ అని ఒక బుక్ పెట్టుకుంటారా, డైరీ పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఇన్విటేషన్ లిస్ట్ తయారు చేసుకోండి. అంటే మీరు వెస్టీ గురించి ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాసుకోండి. ఎలా? ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకోండి. ఫ్రెండ్ పేరు, ఫ్రెండ్స్ పేర్లు అందరూ రాసుకోండి. మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాసుకోండి. వాళ్ళు వింటారా వినరా మన చేతుల్లో లేదు సార్. రైతులైనా పర్లేదు, రైతుల పేర్లు రాసుకోండి. కొంతమంది హెల్త్ ప్రాబ్లం ఉంటారు, వాళ్ళ పేర్లు అయినా రాసుకోండి. మీ బంధువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు రాసుకోండి. అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. సో మరుసటి రోజు మీ బంధువుల లిస్ట్ ఉంటారు. భార్య నుంచి బంధువులు ఉంటారు, అమ్మ నుంచి బంధువులు ఉంటారు, నాన్న నుంచి బంధువులు ఉంటారు, తాతమ్మ నుంచి బంధువులు ఉంటారు, అమ్మమ్మ నుంచి బంధువులు ఉంటారు, అందరు ఉంటారు సార్. ఎంతో మంది బంధువులు ఉంటారు, వాళ్ళ లిస్ట్ రాసుకోండి. ఇక్కడ మనం ఇక్కడ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరితోటి బిజినెస్ చేయించాలనుకుంటాం సార్. ప్రతి ఒక్కరు బిజినెస్ చెయ్యరు. కాబట్టి ఇక్కడ ఒక రైతుకు మనం బిజినెస్ గురించి చెప్పొచ్చు, ఒక హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పొచ్చు, ఒక స్టూడెంట్కి ఒక మంచి ప్రోటీన్ పౌడర్ ఉంది మన దాంట్లో చెప్పొచ్చు, చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకు ఎస్టీ గురించి చెప్పొచ్చు, అంటే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొచ్చు. కొంతమంది కస్టమర్గా ఉంటారు, కొంతమంది బాగా డబ్బు ఉంటుంది, కస్టమర్గా క్వాలిటీ ప్రోడక్ట్ వాడాలనుకుంటారు, వాళ్ళకు వెస్టీ గురించి చెప్పొచ్చు. కొంతమందికి కస్టమర్గా బెనిఫిట్స్ చాలా ఉంటాయి అని తెలియపరచవచ్చు, కొంతమందికి బిజినెస్ గురించి చెప్పొచ్చు. కాబట్టి మీరు వెస్టీ గురించి ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు వింటారా వినరా పక్కన పెట్టండి. ఒక చిన్న నోట్బుక్ అని డైరీ తీసుకొని ఇన్విటేషన్ లిస్ట్ అని పెట్టుకొని అక్కడ మీ ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకోండి. తర్వాత మీ రిలేషన్స్, మీ బంధువుల లిస్ట్ రాసుకోండి. మీరు హైదరాబాద్లో కానీ సిటీలో ఉంటే మీ కాలనీలో మీ మాట వినే వాళ్ళ లిస్ట్ రాసుకోండి. మీరు ఊర్లో ఉంటే మీ విలేజర్స్ లిస్టు, మీ ఊర్లో ఎవరైతే మీ మాట వినేవాళ్ళు ఉంటారో మీరు చెప్తే వాళ్ళు ఎవరైనా పర్లేదు సార్, బిజినెస్ చేసే వాళ్ళే కాదు, వాళ్ళు రైతునైనా పర్లేదు, రైతు నుంచి కూడా బెనిఫిటే కదా మనకు. వాళ్ళ లిస్ట్ రాసుకోండి. మీ కొలీగ్స్, మీరు ఎక్కడైతే ఆఫీస్లో ఎక్కడైనా పని చేసి ఉంటారో అక్కడ మీ మాట వినే వాళ్ళ పేర్లు రాసుకోండి. అదర్స్ మీకు ఆటోలో కానీ, బస్సులో కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పరిచయమైన వాళ్ళ లిస్టు రాసుకోండి. ఇలా లిస్ట్ మెయింటైన్ చేయండి అని మనం చెప్పాలి సార్. ఇంకోటి, సో మనం బిజినెస్లో యాక్టివ్ లీడర్స్ని మనం ఏం చేయాలంటే, ఈ యాక్టివ్ లీడర్స్ లిస్ట్ మెయింటైన్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వెస్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళతోటి ఇన్విటేషన్ లిస్ట్ తయారు చేయాలి. అతనితోటి ఫీల్డ్ చేపియద్దు, అతన్ని 10 రోజులు జూమ్ క్లాస్ వినిపించాలి. ఆ 10 రోజుల్లో ఇన్విటేషన్ లిస్ట్ తయారు చేయాలి. సార్ రాసుకున్నారు, అందరి పేర్లు రాసుకున్నారా? ఒక 300 నుంచి 500 పేర్లు అవుతాయండి ఈజీగా రాసుకుంటే. అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఏం చేయాలంటే హోమ్ మీటింగ్, అతడు మనల్ని హోమ్ మీటింగ్ తీసుకెళ్తాడు. హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలో మనం చెప్పాలి. డ్రెస్ కోడ్ కానీ, పద్ధతి కానీ, ప్రవర్తన కానీ. తర్వాత హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్ బుక్ మెయింటైన్ చేయమని మనం చెప్పాలి. మనం దగ్గర ఉండి అది అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఎవరైతే యాక్టివ్ లీడర్స్ వస్తారో సపరేట్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. హోమ్ మీటింగ్ చేసేటప్పుడు యాక్టివ్ లీడర్స్ సపరేట్ లిస్ట్ మెయింటైన్ చేయించి ఈ యాక్టివ్ లీడర్స్ని మన అప్లైన్కి పరిచయం చేయాలండి. సో చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది యాక్టివ్ లీడర్స్ని అప్లైన్కి పరిచయం చేయరండి. చాలామంది ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఉంటారు, అతని కింద 5%, 8%, 12% మంచి యాక్టివ్ ఉంటారు. ఈ బ్రాంచ్ డైరెక్టర్ సరిగా లేకపోవడం వల్ల, సిల్వర్ డైరెక్టర్ సరిగా లేకపోవడం వల్ల ఆ యాక్టివ్ ఉన్నటువంటి 5%, 8%, 12% వాళ్ళు అక్కడ నుంచి అక్కడే వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు బిజినెస్లో. తెలియదు కదా. అందుకోసం నేనేమంటా అంటే 5%, 8%, 12% తోటి ఎక్కువ ఉండాలి. వీళ్ళకి అన్ని నేర్పియాలి, వీళ్ళతో ఎక్కువ టచ్లో ఉండాలి, వీళ్ళకు డ్రీమ్ బిల్డ్ చేయాలి, వీళ్ళకి అన్ని వీళ్ళతోటే ఉండాలి సార్ ఎక్కువ బిజినెస్. వీళ్ళని టచ్ చేశాకనే బ్రాంచ్ దగ్గర రావాలి అంటే మ్యాక్సిమం చెప్తున్నా. సో ఇక్కడ యాక్టివ్ లీడర్స్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం జూమ్ మీటింగ్ తెచ్చుకోండి. ఎవరైతే మీ టీంలో యాక్టివ్ ఉంటారో కొంచెం జూమ్ యొక్క ప్రాముఖ్యత చెప్పి, జూమ్ యొక్క గొప్పతనం చెప్పి, సో జూమ్ వల్ల జరిగేటువంటి లాభాల గురించి తెలియజేసి, సో ఉదయం సాయంత్రం జూమ్ తెచ్చుకోండి. యాక్టివ్ లీడర్స్ని మీ మెంటర్కి పరిచయం చేయండి. చాలామంది చెప్తారు, నా మెంటర్ వీళ్ళు, నా అప్లైన్ వీళ్ళు, వీళ్ళ వల్లనే నేను బిజినెస్లో ఉన్నానని చెప్తారు, కానీ అప్లైన్కి ఏనాడు కూడా కాల్ చేయరు, ఏ ఒక్కరోజు కూడా కాల్ చేయరు. మెంటర్కి ఒక నా మెంటర్ ఇతను అని చెప్తారు, కానీ ఏ ఒక్కరోజు కూడా మెంటర్ కాల్ చేయరండి. అప్లైన్తో టచ్లో లేకుండా, మెంటర్ తోటి టచ్లో లేకుండా బిజినెస్ జరగదండి. కాబట్టి మీ టీంలో ఎవరు యాక్టివ్ లీడర్స్ వచ్చినా చెప్పండి,
సార్ మీ కింద ఒక అతను 12%లో ఉన్నారు. అతని కింద ఎవరు యాక్టివ్ లీడర్స్ ఉన్నా అప్లైన్ పరిచయం చేయాలి. మెంటర్కి పరిచయం చేయాలి. అప్లైన్ వేరు, మెంటర్ వేరండి. మెంటర్ అంటే గురువు, అప్లైన్ అంటే జైన్ చేసిన వాళ్ళు. సో అప్లైన్కి మెంటర్కి పరిచయం చేయాలి. యాక్టివ్ లీడర్స్ని ప్రతి నెల సిఎన్స్లో ఉంచాలండి. నెలకు 2 మీటింగ్ తీసుకురావాలి. ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు నెలకు 2 డిఎల్సి మీటింగ్లకు తీసుకురండి. ఒక సెమినార్కైనా పర్లేదు, 2 డిఎల్సి మీటింగ్లకైనా తీసుకురండి. ఎవరైతే యాక్టివ్ ఉంటారో అతను బిజినెస్ మెల్లి చేసినా పర్లేదండి. సో ఇక్కడ మీరు యాక్టివ్ లీడర్స్ని ప్రతి నెల 2 డిఎల్సి మీటింగ్లకు తీసుకురావాలి. సో అదేవిధంగా యాక్టివ్ లీడర్స్ని ప్రతి నెల ఒక సెమినార్కి తీసుకురావాలి. ఒక సెమినార్ కన్నా తీసుకురండి, పెద్ద సెమినార్కి, లేదంటే 2 డిఎల్సి మీటింగ్లకు తీసుకురండి. సో ఇంకోటి, యాక్టివ్ లీడర్కి మనం అప్లైన్కి పరిచయం చేయాలండి. యాక్టివ్ లీడర్ని ఇక్కడ మనం సిఎన్స్లో ఉంచాలి. ప్రతి నెల సిఎన్స్లో ఉంచాలి. సో ఇంకోటి, ఎవరైతే వెస్టీలో కొత్తగా వస్తారో పాపం వాళ్ళకి డ్రీమ్ అంటే తెలియదు, వాళ్ళ గోల్ అంటే తెలియదు, వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి పాపం తెలియదు సార్. ఎవరు నేర్పించలేదు, ఉద్యోగంలో ఎవరు నేర్పించలేదు ఇవన్నీ. వాళ్ళు ఇంతకుముందు గతంలో ఎప్పుడు బిజినెస్ కూడా చేయలేదు. వాళ్ళ మీద కోప్పడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళ పైన కసురుకోవడము, ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ పైన ఎలాంటి కోపం ఉండొద్దు. సో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక సొంతం, ఇప్పుడు చిన్న పిల్లల్లాగా అండి బిజినెస్లో 5%, 8%, 12%లో ఒక చిన్న పిల్లలాగా, ఒక పసి పిల్లల్లాగా. సో వాళ్ళకి నేర్పించాలి మనం. వాళ్ళ మీద కోపం చూపెట్టద్దు. జూమ్కి రాలేదు, కోప్పడద్దు. స్టోర్ మీటింగ్ రాలేదు, కోప్పడద్దు. సార్ ఓకే సార్ పర్లేదు, నెక్స్ట్ మీటింగ్ రండి. సార్ రాలేదు, పర్లేదు సార్ ఏదో పనిలో ఉన్నట్టున్నారు, నెక్స్ట్ మీటింగ్ రండి. సిఎన్సి మిస్ అయిపోయింది, పర్లేదు సార్ కొంచెం సిఎన్సిలో ఉంటే మీరు తొందరగా సక్సెస్ అవ్వగలుగుతారు. మ్యాక్సిమం చూడండి, ప్రయత్నించండి. కాబట్టి యాక్టివ్ లీడర్స్కి గోల్ అంటే తెలియదు, డ్రీమ్ అంటే తెలియదు. గోల్ డ్రీమ్ తెలిస్తే తెలియదు. కాబట్టి మనం గోల్ సెట్ చేయాలి. సార్ మీరు పార్ట్ టైంగా పనిచేయండి, ఈ 6 నెలల్లో మీకు 20,000 ఇప్పిస్తాను, సంవత్సరంలో ఒక 40,000 ఇప్పిస్తాను. సో మనం కూడా ఒక 2 సంవత్సరాల్లో 100% మీరు ఒక కార్ తీసుకోగలుగుతారు. మీరు ఒక 3 సంవత్సరాల్లో ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతారు. సో 3 సంవత్సరాల్లో మినిమం మీకు ₹1,00,000 చెక్ క్రాస్ అవుతుంది. ఇలా కొంచెం మన గోల్ సెట్ చేయాలి, మన డ్రీమ్ సెట్ చేయాలి, ధైర్యం చెప్పాలి. ఏం లేదు సార్, సార్ ఈ బిజినెస్ చాలా సింపుల్, స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, తర్వాత ఈజీ అవుతుంది, ఫ్యూచర్లో మనం మంచి స్థాయికి వస్తాం, మంచి పొజిషన్కి వస్తాం, అందరికి వచ్చిన కష్టాలే మనకు వస్తాయి, ఇలా ధైర్యంగా చెప్పాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, సో అవుతలేదు బిజినెస్, మన అప్లైన్కే వస్తలేదు, మనకేం వస్తుంది? ఇక మన అప్లైనే డ్రెస్ కోడ్ వేసుకొస్తలేడు, మనం ఎందుకు వేసుకొచ్చేది? ఇట్లా ఈ సబ్బు పెట్టుకుంటే ఏదో ముఖం నల్లగా అవుతుందట, నూనె పెట్టుకుంటే ఎంటుకలు వచ్చిపోతున్నాయంట. ఇట్లా నెగిటివ్ మాట్లాడద్దు సార్. టీం తోటి ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడద్దు. ఎందుకు సార్ నల్లగా అయితే ఏమైంది, తెల్లగా చేసేదేమని చెప్పి మనం. బయట కోటర్ సీసాలు అమ్ముకున్నారు, బీర్ సీసాలు అమ్ముకున్నారు, బీడీలు సిగరెట్లు అమ్ముకున్నారు, బిజినెస్ చేస్తున్నారు. అంతకంటే ఘోరమా మన ప్రోడక్ట్? కోట్ల బిజినెస్ చేస్తారు, కోటర్ సీసాలు బీర్ సీసాలు అమ్ముకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, సో నేను ఎవరిని కూడా తప్పుగా భావించట్లేదండి. రాంగ్గా మాట్లాడొద్దు, టీం ముందల నెగిటివ్ మాట్లాడొద్దు. డౌన్లైన్ తోటి ఇంత రేటు పెట్టుకుంటారా, ఊకే మీటింగ్ రమ్మంటారు, జూమ్కి రమ్మంటారు, ఊ అంటే మనకు స్టోర్ మీటింగ్ రమ్మంటారు, ఇవన్నీ మన డౌన్లైన్ తోటి మాట్లాడొద్దండి. కాబట్టి ఇంకోటి, డ్రీమ్ బిల్డ్ చేయాలంటే ధైర్యం చెప్పాలి. ఎప్పుడు మాట్లాడినా డౌన్లైన్ ధైర్యం చెప్పాలి. అన్న ఏం కాదు, నెక్స్ట్ ఇయర్ నీ ఇన్కమ్ ఖచ్చితంగా ₹1,00,000 ఉంటుంది 2 ఇయర్స్లో. మేడం మీరు 1 ఇయర్లో మీ ఇన్కమ్ తప్పకుండా 50,000 ఉంటుంది. సేమ్ అది నేనున్నా, నేను ధైర్యంగా చూసుకుంటా. అందరికి వచ్చిన సమస్య, నీకు ఏం సమస్య వచ్చినా నాతో చెప్పు, టీం తోటి నెగిటివ్ మాట్లాడకు. సో ఇది మనం నేర్పించాలి టీంకు. తర్వాత సో ఎవరైతే మీ టీంలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళకి కనీసము వారానికి ఒకసారి సక్సెస్ అయిన టెస్టిమోనియల్స్ పర్సనల్గా పంపాలండి, గ్రూప్లలో పెట్టాలి. వారానికి ఒకసారి సక్సెస్ అయిన టెస్టిమోనియల్స్ కానీ, ప్రొడక్ట్ రిజల్ట్ కానీ, తర్వాత మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. కొంతమంది బ్రదర్ బిఆర్ చెఫ్ కానీ, అఖిల రాఘవేంద్ర కానీ, తర్వాత వేణు కళ్యాణ్ కానీ, సో ఇక్కడ తిరుపతి తాంట్రా కానీ, ఇట్లా చాలామంది ఉంటారు. సో మనకు సో ఇట్లా కొంతమంది కొన్ని మోటివేషన్ వీడియోస్ ఉంటాయి. సో కొంతమంది ఫ్యామిలీ ఎమోషన్ వీడియోస్ ఉంటాయి. ఫ్యామిలీ మోటివేషన్ కానీ, ఎమోషన్స్ కానీ, ఇట్లా కొన్ని సక్సెస్ అయిన వెస్ట్లో సక్సెస్ అయిన వాళ్ళు కానీ, సో కొన్ని వీడియోస్ వాళ్ళకి పర్సనల్గా పంపండి అండి. సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్, తర్వాత మోటివేషన్ వీడియోస్ వారానికి ఒకసారి వాళ్ళకి పర్సనల్గా పంపడం. మనము ఎప్పుడైనా మన దగ్గర ఒక సక్సెస్ వీడియో, లేదంటే ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చిన వీడియో, లేదంటే మోటివేషన్ వీడియో ఉంటే అది గ్రూప్లలో షేర్ చేసుకోవాలి. మీరు చూడండి సార్, ఒక సక్సెస్ అయినటువంటి వీడియో మనం చూస్తే, ఒక మోటివేషన్ వీడియో మనం చూస్తే, మన మైండ్కు అది మనం చూసినప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది మన బాడీకి. సో మనం బాడీ అంతా చేంజ్ అయిపోతుంది, మన మైండ్ మొత్తం కూడా పాజిటివ్గా వచ్చేస్తుంది. ఇలా సో మనం చేయాలండి. తర్వాత యాక్టివ్ లీడర్ని ప్రతి నెల సిఎన్సీలో 100 PVలో 60 PVలో ఉంచండి. సో యాక్టివ్ లీడర్ని 60 PV అయినా 100 PVలో ఉంచండి. యాక్టివ్ లీడర్ని బూట్ క్యాంప్కి అటెండ్ చేయించండి. సో కనీసం ఒక బూట్ క్యాంప్ ఖచ్చితంగా అటెండ్ చేయించాలి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్. జూమ్లో పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతటి చోటి మనము
సో జూమ్ అనేది క్లోజ్ చేస్తున్నాం. ఇదండి, ఇది కూడా నేను టీంలో ఒక 2-3 మంత్స్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను. సో గతంలో జరిగినటువంటి నేను అంటే మనం బిజినెస్ చేసాము ఎన్నో రకాలుగా, అంటే 3 సంవత్సరాలు బిజినెస్ చేసి 3 సంవత్సరాల్లో సో ఇది నేర్పిస్తే గ్రౌండ్ వదిలిపెట్టి పనిచేస్తున్నాం అని అనిపించింది. ఈ గ్రౌండ్ కనుక ఎప్పుడైతే 5%, 8%, 12%కి ఇది నేర్పిస్తామో, నేర్పించిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నారా లేదు కూడా మనం ఫీడ్బ్యాక్ అప్పుడప్పుడు అడుగుతుంటారండి. సార్ 60p గురించి నేర్చుకున్నారా, 100p గురించి నేర్చుకున్నారా, కంపెనీ ప్రొఫైల్ నేర్చుకున్నారా? సో ఇట్లా ఈ చిన్న చిన్నవి కూడా మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుండాలండి. సో అదేవిధంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కోపం తీసేయాలి. సో టీం మీద కోపపడితే ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈగో తీసేయాలి. చాలా మంది ఈగోలు పెట్టుకుంటారు. కిలోలు ఉన్నా పర్లేదు కానీ క్వింటాలు పెట్టుకుంటారు, టన్నులు పెట్టుకుంటారు. ఆ టన్నులు, ఆ కిలోలు, క్వింటాలు. సో 1 గ్రామ్ ఈగో కూడా మన దగ్గర ఉండొద్దండి. ఈగో తీసేయాలి. సో తర్వాత టీం పైన ఎట్టి బస్సులో కోపడద్దు. జూమ్కి రాలేదు, సో అందరి ముందు ఇంకోటి, మంచి ఉంటే మందిరే చెప్పాలి, చెడు ఉంటే చెవులే చెప్పాలి. ఒక డౌన్ లైన్ తిలక్ ఏదో మిస్టేక్ చేసిండు. సో పక్కన కూర్చోబెట్టి అతడు సింగిల్ ఉన్నప్పుడు, సార్ మీరు ఇలా చేయకూడదు సార్, ఇలా చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది మీకే అని చెప్పేసి ప్రేమగా చెప్పాలి. ఏదున్నా కోపంతో చెప్తే టీంలు ఉండవు సార్, వెళ్ళిపోతారు. ఈగో. సో జనాలు చాలా మంది డబ్బులకు ఇబ్బంది పడట్లే కానీ ఈగోలతో వెళ్ళిపోతున్నారు. ఈగోలు పెట్టుకోవద్దు. సో మనము ఏదో చిన్న మిస్టేక్ చేశాడు డౌన్ లైన్, 10 మందిలో ఏదో మాట అన్నాము, ఏదో మాట అనేసాము, తను అట్ట అయిపోతున్నాము. నేను ఇంత పని చేశాను ఇన్ని రోజులు, నన్ను ఇంతమంది ముందు 10 మందిలో ఇంత మాట అంటాడని వదిలేసి వెళ్ళిపోతాడు బిజినెస్ని. కాబట్టి అతడు ఏదన్నా తెలిసి తెలియక మిస్టేక్ చేసినా ప్రేమతోటి చెప్పాలి. సార్ ఇలా కాదు సార్, ఈరోజు జూమ్ మీటింగ్ రాలేదు సార్, నో ప్రాబ్లం సార్, మీరు పనిలో ఉన్నట్టు నెక్స్ట్ మీటింగ్ రండి సార్, మంచి సబ్జెక్ట్ ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. జూమ్ మార్నింగ్ సబ్జెక్ట్ వస్తే మార్నింగ్ జూమ్కు మీరు సబ్జెక్టు వినగలిగితే అది నేర్చుకోగలుగుతారు. మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈ బిజినెస్లో చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు సార్ మీరు. సో ఇంకోటి, డౌన్ లైన్ ఎప్పుడు కూడా మనం పోగొడుతుండాలి. సో డౌన్ లైన్ చిన్న చిన్న అచీవ్మెంట్ తీసుకున్నప్పుడు అతను ఒక 5%, 8% లెవెల్ అచీవ్ అయ్యాడు, కంగ్రాచులేషన్ చెప్పాలి. 12% అయ్యాడు, కంగ్రాచులేషన్ చెప్పాలి. సో బ్రాంజ్ అయ్యాడు, కంగ్రాచులేషన్ చెప్పాలి. సో ఇట్లా అతడు ఏదైనా నర్వస్ అయిపోయాడు, డల్ అయిపోయాడు, అతడు ఇన్యాక్టివ్ అయిపోయాడు, కొంచెం ధైర్యం చెప్పాలి. కొంతమంది యాక్టివ్ లీడర్స్ ఉంటారండి, కొంతమంది యాక్టివ్ ఉంటారు, సడన్గా బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతారు, సడన్గా గ్రూప్లకి లెఫ్ట్ అయిపోతారు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మన అప్లైని తీసుకెళ్ళాలి. ఎవరైతే డల్ అయిపోయారో, ఎవరైతే గ్రూప్లకి లెఫ్ట్ అయిపోయారో, ఎవరైతే బిజినెస్కి వెళ్ళిపోయారో, మన అప్లైని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని గంటనో కూర్చొని మాట్లాడితే 100% సెట్ అవుతుందండి. ఇది ప్రాక్టికల్గా నాకు వచ్చినటువంటి అనుభవం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక గ్రూప్లకి లెఫ్ట్ అయిపోయారు, యాక్టివ్ ఉన్నారు, లెఫ్ట్ అయిపోయారు, యాక్టివ్ ఉన్నారు, డల్ అయిపోయారు, యాక్టివ్ ఉన్నారు, బిజినెస్ వదిలేశారు. మనం ఏం చేస్తామంటే అతనితోటి ఎంతసేపు ఫోన్లోనే ట్రై చేస్తాం కదా. అతని ఇంటికి వెళ్ళి అతని దగ్గర కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నించమండి. ఎప్పుడైతే అతని దగ్గర కూర్చొని మాట్లాడే ప్రయత్నం, మనం వెళ్ళొద్దు సిగ్నల్గా, మళ్ళీ మన పెద్ద అప్లైన్ తీసుకుని వెళ్ళాలి. ఒక 50,000, 1,00,000 రూపాయలు ఇచ్చి అప్లైన్ తీసుకెళ్ళి కొంచెం ధైర్యం చెప్పి, కొన్ని మంచి మాటలు చెప్పి, వాళ్ళ ఇంట్లో భార్యతోటి, పిల్లలతోటి, పేరెంట్స్ తోటి, అమ్మ నాన్నతోటి మాట్లాడి ధైర్యం చెప్పగలిగితే మళ్ళీ వచ్చి తను పని చేసుకోగలుగుతాడు. కాబట్టి టీం మీద కోపం చూపెట్టొద్దు, టీం తోటి కోపపడొద్దు. సో ఏమున్నా టీంకి అతడు 100 మిస్టేక్లు చేసినా కానీ కూడా టీంకి ప్రేమగా చెప్పాలి, మర్యాదగా చెప్పాలి. సో టీంకి నేర్పించాలి. సో ఈ విధంగా చేస్తే మనం మంచి సక్సెస్ తీసుకోగలుగుతాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ టీం అందరు కూడా, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ సురేష్ సార్ టీం అందరు కూడా, అండ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే అడగగానే బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చారు ఈ చిన్న టీంకి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఎందుకంటే సోదర భావంతో ఎప్పుడు చేసినా కూడా వెంటనే స్పందిస్తారు సార్. రియల్లీ నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. అదేవిధంగా ఈరోజు జూమ్ ద్వారా సార్ నాకు నేను ఎగ్జామిన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ఒక అప్లైనర్గా టీంకి నేనేం నేర్పించాలి, ఒక డౌన్ లైనర్గా నేనేం నేర్చుకోవాలనే విషయాలు ఈ జూమ్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. కొన్ని విషయాలు నేర్పించాం, కానీ ఆ డూప్లికేట్ కిందకి అవుతుందా లేదా కూడా మేము చూసుకోలేకపోతున్నాం. మీరు ఏదైతే ఈ 2-3 నెలల మార్పు చేర్పులు చేశారో, మేము కూడా ఈ రోజు నుంచే మేము కూడా మార్పు చేర్పులు చేసుకొని ముందుకెళ్ళి మంచి రిజల్ట్ తీసుకొని ఒక రోజు మీతో షేర్ చేస్తామని ఆశిస్తున్నాం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగార్జున సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? సార్ సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. నిజంగా మళ్ళీ ఇంకోసారి మీ వాయిస్ ద్వారా మాకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు పర్సనల్గా చాలా ఉపయోగపడుతుంది సార్. ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు.
సో ఇవన్నీ కూడా నేను సరి చేసుకుంటూ ముందు నేను మార్చుకుంటూ నా టీంకి నేర్పించడానికి నాకు బాగా ఉపయోగపడతాయి సార్. సో అదేవిధంగా మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్ను వదిలేశారో ఈ బిజినెస్లో ఫ్యూచర్ ఉందని గమనించారో, దాంతోపాటు మీ టీంకి ఇటువంటి వ్యాలిడ్ ట్రైనింగ్ ఇస్తూ మంచిగా సక్సెస్ అవ్వాలని, ఇంకా ముందుకెళ్ళాలని, మీరు సక్సెస్ అవుతూ మీ వాయిస్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు రవి సార్ అన్నట్టు మేము ఎప్పుడు కూడా యాజ్ ఎ బ్రదర్గా భావిస్తుంటాం మిమ్మల్ని. ఎందుకంటే బూట్ క్యాంప్లో ఫస్ట్ మీ వాయిస్ ఉన్నప్పుడు చాలా కనెక్ట్ అయిపోయాం మేము. అదేవిధంగా లీడింగ్ చేస్తుంటారు బూట్ క్యాంప్లో మీరు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది నాగార్జున సార్. ఎందుకంటే కనెక్టింగ్ ఉంటుంది, దాంతోపాటు కంటెంట్ ఉంటుంది. సో అటువంటి కంటెంట్ ఈరోజు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతి పాయింట్ మళ్ళీ నా టీంలో స్పెషల్గా వీటి గురించి వర్కౌట్ చేసి ముందు నేను నేర్చుకొని నా టీంకి నేర్పిస్తానని చెప్తూ, మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో అవి త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వన్స్ సెకండ్. ఆల్ ది బెస్ట్ విజువల్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పీడిఎఫ్ కూడా సార్ పంపిస్తాను సార్ రవి సార్కి. సో తప్పకుండా Sure. షూర్ గాను. థ్యాంక్ యూ నైస్ సార్. సో ఫైనల్ గా మనం ఉండాల్సింది ఎక్కువ టచ్ లో 5%, 8%, 12% వీళ్ళతో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, యాక్టివ్ ఉన్న వాళ్ళతోటి, అందరితోటి కాదు Yes. సార్. వీళ్ళ మీద ఫోకస్ ఎక్కువ వేయాలి. సో వీళ్ళతో ఎక్కువ టచ్ లో ఉండాలి. సో వీళ్ళు అంటే బ్రాంచ్లతో ఉండొద్దని చెప్పట్లేదు. సో మెయిన్ అవునవును. పిల్లర్స్, బిజినెస్ రూట్స్, బిజినెస్ పిల్లర్స్ కాబట్టి సో వీళ్ళతోటి మనం ఎక్కువ ఉండాలి, టచ్ లో ఉండాలి, నేర్పించాలి సార్. ఎస్ సార్, చాలా గ్రౌండ్ వర్క్ చేశారు సార్ మీరు. నిజంగా ఇది మెయిన్ అందరూ మిస్ అవుతున్న యాంగిల్ ఇది. యాక్టివ్ లీడర్స్ ఎక్కువ టచ్లో ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మనకి ఎప్పుడు కాల్ చేస్తుంటారు కాబట్టి. గ్రౌండ్కి అయినా వెళ్తే ఆటోమేటిక్గా వీళ్ళు కొత్తగా మన సిస్టమ్ అనేది ఏంటంటే న్యూ పీపుల్స్ని ఎప్పటికప్పుడు మనం రిక్రూట్ చేసుకుంటుండాలి, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. మీరు అన్నట్టు ఈ డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. దీని గురించి ఇంకొంచెం నేను వర్కౌట్ చేసి మీరు చెప్పిన ప్రతి సలహా చాలా వాల్యుడబుల్ సార్. మొత్తం పిన్ టు పిన్ మొత్తం నోట్ చేసుకున్నాను. దీన్ని ఫాలోఅప్ చేస్తున్నా కానీ సార్, స్పెషల్గా నాకు చాలా ఉపయోగపడింది పర్సనల్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. సార్ నాగార్జున సార్ ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్, ఒక 5 numbers ది. చాలా మంది హ్యాండ్ చేశారు, మీరు షూర్ సార్, తప్పకుండా సార్. ఇంకోటి మనకు కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ కొంచెం మనం యాడ్ చేయలేదు. మన అఫీషియల్ వెబ్సైట్ www.mywesty.com ఉంటుంది. సో కంపెనీకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. సో మనకు కొన్ని ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే కూడా అది నేను సార్ కూడా పంపిస్తాను. సో మన కంపెనీ దేంతో టైఅప్ అయింది, మనకు ఒక గవర్నమెంట్ లీగల్ గా వెయిట్ తోటి టైఅప్ అయింది, మనకు దాంతో కూడా నేను పంపించడం జరుగుతుంది సార్. సో కంపెనీ లీగల్ సర్టిఫికెట్స్ చాలా మంది దగ్గర సో మ్యాక్సిమం సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. కొంతమంది సర్టిఫికెట్స్ అడిగినప్పుడు కూడా వీళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ కూడా మనము ఇవ్వకపోవడం వలన చాలా మంది భయపడుతున్నారు. అయ్యో సర్టిఫికెట్సా, లేదు సార్ మా అప్లైన్ అడిగి చెప్తానంటున్నారు. సో సర్టిఫికెట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గర ప్రింట్ కానీ లేదంటే పీడిఎఫ్ రూపంలో ఉన్నా కానీ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది సార్. కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు కాబట్టి అది కూడా మన టీంకు నేర్పించాల్సినటువంటి అంశం సార్. వెళ్ళి సార్, మేము హోమ్ మీటింగ్లో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో అవి కంటిగా కట్టినట్టు చూపించారు సార్. ఆ విషయాలు మాకు షేర్ చేయండి సార్. మళ్ళీ జూమ్ అయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. అంజిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాగార్జున సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? సార్ బాగున్నాను సార్. సార్ ఇవాళ ఒక బిజినెస్ మ్యాన్ క్వాలిటీస్ ఏందనేది చాలా క్లారిటీగా చెప్పారు సార్. మనం ఏం మార్చుకోవాలి, ఏమేం చేయాలి, కింద వాళ్ళతో బాండింగ్ ఎట్టుండాలి అనేది చాలా వరకు క్వాలిటీ ఇచ్చారు సార్. దాని వరకు మేము చాలా వరకు మార్చుకొని ఆ విధంగా ఎవరితో బాండింగ్ చేయాలి, ఎవరితో మనం ఎట్ట మాట్లాడాలి ఏంటి అనేది కూడా చాలా వరకు మార్చుకొని అన్ని కూడా నేర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, లీడర్స్ గమనించండి, ఫస్ట్ టైం మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇద్దాము. రాధా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాగార్జున సార్ గుడ్ మార్నింగ్ సార్. మాకు అసలు ఒక్క విషయం కూడా తెలియదు సార్. ఈ రోజు బిజినెస్ లో ఏముంటాయి ఏం లేవు అని కూడా మాకు అయితే తెలీదు. నేను 12% లో ఉన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా చాలా విషయాలు మీరు మాకు ఈ రోజు తెలియజేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ మేడం. ఎన్నో విషయాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే మనం ముందుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం. అలా చాలా సురేష్ సార్, తెలుసుకున్నాం సార్ ఈరోజు. ఓకే మేడం, థ్యాంక్ యూ. తెలుసుకున్న విషయాలు టీంకి ఇంప్లిమెంటేషన్ చేయండి టీంలో. ఓకే థ్యాంక్ ఓకే యూ మేడం. థ్యాంక్ గద్దల సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాగార్జున సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ చాలా విషయాలు ఈరోజు విన్నాను. చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. దాదాపుగా 25 పాయింట్స్ మీరు చెప్పారు సార్. 25 పాయింట్లో ఒక్క పాయింట్ కూడా నేను నేర్చుకోకుండా మా అప్లైనర్ చూసుకుంటాడులే, ప్రతిదానికి మా అప్లైనర్ చూసుకుంటాడులే, అప్లైనర్ మాట్లాడతాడులే అని ఇలా వెళ్తా ఉన్నాను. వెళ్తూ వెళ్తూ కూడా ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఒకసారి ఆగిపోతే బాగుండు, ఈ బిజినెస్ మనం చేయలేము అంటే విషయం ఏంటంటే నాకు రాదు సార్, పని రాదు. పని రాకుండా ఒక పనికి వెళ్ళినప్పుడు పని రాకపోతే ఎప్పుడెప్పుడు ఎగ్గొట్టి ఏదో కారణాలు చెప్పి వెళ్ళిపోవాలనిపిస్తుంది సార్. అంటే కారణం ఏంటంటే ఆ పని నాకు రావట్లేదంటే అది నేను నేర్చుకోలేదు సార్. కనీసం మినిమం చేయాల్సిన నా అప్లైనరు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు సార్, మినిమం బుక్ మెయింటైన్ చెయ్యి, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో రాసుకో, నీ కాల్ తీసి బుక్ పెట్టి రాసుకో, హోమ్ మీటింగ్ వచ్చేటప్పుడు ఎవరిని కలుస్తున్నావు రాసుకో అని చెప్పాడు సార్. సార్ నాకు రాయటం రాదు అలా అని ఏదో కారణాలు చెప్పి నేను ఈ పనులు మినిమం చేయాల్సిన పని కూడా నేను చేయలేదు సార్. చేయకపోవటం వల్ల నాకు ప్రతిరోజు మనం గెలవగలమా, వెళ్ళగలమా, చేయగలమా ఇలాంటి డౌట్ తోటి నేను సతమతం అవుతా ఉన్నాను సార్. ఈ రోజు మాత్రం నేను కంపల్సరిగా ఈ రోజు నుంచి నేను బుక్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, గొప్ప విషయాలను మీరు మాకు నేర్పించారు. థ్యాంక్ యూ సార్. సార్ హలో. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. రాజేశ్వరి మేడం, గుడ్ మార్నింగ్, కావాలి. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాగార్జున సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ చాలా మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్ మీరు. ఇవన్నీ కూడా అసలు నాకైతే నిజంగా తెలుసు సార్. నేను కూడా 12% లో ఉన్నాను, కానీ నేను ఇవన్నీ తెలియక నేను కొంచెం ఎలా చేయాలని చెప్పేసి కొంచెం అలాగ ఆలోచిస్తున్నా సార్ నేను. కానీ చేయాలని ఆరాటం ఉందా సార్, చేయాలని ఉంది, డిసైడ్ కూడా అయిపోయాను. కానీ అర్థం కాని పరిస్థితులలో నేను ఉండా సార్. ఎలా చేస్తే మనం ఎలా ముందుకు వెళ్తామా అనేది ఒకటి నేను నేర్చుకోలేకుండా, నాకు వచ్చిన టీంకి కూడా నేను నేర్పించుకోలేకుండా సార్. కానీ ఇవాళ మీ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. నేను చేయాలని ఆరాటంతో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను సార్, నిలబడతాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ గా చాలా బాగా చెప్పారు సార్. నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యి ప్రతి మాట నాకు కనెక్ట్ అయింది సార్. నేను ఖచ్చితంగా నిలబడతాను, చేస్తాను సార్. నాకు కానీ చదువు కూడా రాదు నాకు, అయినప్పుడు కూడా నేను చేయాలని దీంట్లో డిసైడ్ అయిపోయినా సార్. నాకు సర్వీస్ కానీ బాగా ఇస్తే ఇంకా సూపర్ గా చేస్తాను సార్ నేను. థ్యాంక్ యూ సూపర్ సార్. మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ మేడం. తెలుసుకున్న విషయాలు మనం నేర్చుకొని మార్చుకుంటే మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీటింగ్స్కి వస్తూ ఉంటే మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అప్లైనర్తో కాంటాక్ట్ అయ్యి చేసుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళవచ్చు మేడం. థ్యాంక్ యూ. అంజలిదేవి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం, వీర్ల అంజలిదేవి మేడం. చిన్న రామణయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. చిన్న రామణయ్య సార్. పెంచల రత్నం మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగర్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. నేను కొత్తగా మాట్లాడుతున్నా సార్, నాకైతే ఏం తెలీదు. కానీ నువ్వు ఈరోజు చెప్పిన మాటలు ప్రతి మాట నాకు కనెక్ట్ అయింది సార్. అలాగే ముందుకు పోవాలని, నేను ప్రతిదీ నేర్చుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నా సార్. సార్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ తీసుకొని బాగా వర్క్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ వన్ డి వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్.
అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మరొకసారి జూమ్ వేదిక ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అడగగానే మాకు సార్ టైం గుడ్ ఇచ్చి మార్నింగ్ చాలా సార్. విషయాలు. సార్ రమణి సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏరే విషయంలో ఉన్నాం, మరి చదువు లేదు నాకు. సార్ 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 మాట్లాడండి. చాలా బాగా చెప్పారు సార్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ మనం ఏదైనా ఫీల్డ్ చేసుకోవాలన్నా కానీ చాలా టెస్ట్ మనీ ఇచ్చాడు సార్. సారు హోటల్లో మేము చాలా నేర్చుకోవాలి సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. చదువు లేకపోయినా ఆ బాగా చెప్పిన విషయాలు బ్రెయిన్ లో పెట్టుకుంటే మన భవిష్యత్తు మాది సార్. థ్యాంక్ యూ. అట్లే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నాగార్జున సార్ వెంటనే మాకు టైం ఇచ్చి చాలా కొత్త విషయాలు మాకు తెలియజేశారు సార్. దీన్ని పట్టుకొని మేము ముందుకు వెళ్ళటానికి, మరింత సక్సెస్ తీసుకోవటానికి అవకాశం దొరికింది సార్ ఈ జూమ్ వేదిక ద్వారా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు జూమ్లో ఇన్వైట్ చేసినటువంటి మీ అందరికీ, ఎస్పెషల్ రవి సార్ టీం అందరు కూడా సో ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆల్ డ్రీమర్స్ అండ్ లీడర్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ డ్రీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ అనౌన్స్ చేసుకుంటాం సార్. మీరు వీలైతే ఉండొచ్చు, లేదా లీవ్ అవ్వచ్చు సార్. సార్ అర్థం కాలేదు సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ అనౌన్స్ చేసుకుంటాం సార్. వీలైతే ఉండొచ్చు, లేదంటే లీవ్ అవ్వచ్చు సార్. పర్లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ గమనించండి, ఈరోజు మార్కపురంలో మీటింగ్ జరగబోతా ఉంది. మహాగురుజీ ఎంఎస్ సార్ గారు అటెండ్ అవబోతున్నారు. మార్నింగ్ ఉదయం 9 గంటలకు జరగబోతా ఉంది. సో మీ టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. ఆ సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్, స్టూడెంట్ లీడర్స్ 5 రూపాయలకే మీటింగ్ చేయడం జరుగుతుంది మహాగురుజీ ఎంఎస్ సార్ గారు. ఎందుకంటే టీంని ఎక్కువ ప్రమోట్ చేసుకుంటారు, ఆ లీడర్స్ ముందుకు వెళ్తారు, మరింత సక్సెస్ తీసుకుంటారనే ఉద్దేశంతో రోజుకి 4 మీటింగ్ చేస్తూ తక్కువ అమౌంట్కి మీటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే లీడర్స్, ఈ రోజే వెనుకొండలో మీటింగ్ జరగబోతా ఉంది. 11 గంటలకు జరగబోతా ఉంది. కృష్ణవేణి మేడం, మూర్తి సార్, శివ సార్ వీళ్ళందరూ కూడా మంచిగా ప్రమోట్ చేసుకోండి. అక్కడ కూడా మహాగురుజులు పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. అదేవిధంగా ఒంగోలు మధ్యాహ్నం 1 గంటకి మీటింగ్ జరగబోతోంది. ఇక్కడ కూడా మహాగురుజులు ఇద్దరు పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. మంచిగా టీమును ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా లీడర్స్ గమనించండి, కందుకూరులో మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. కందుకూరులో భారీ స్థాయిలో జరగబోతుంది. చాలా బాగా జరగబోతుంది. టీమును మంచిగా ప్రమోట్ చేసుకోండి. మధ్యాహ్నం 2 గంటలకు కందుకూరులో జరగబోతుంది. అక్కడ కూడా మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. చాలా మందికి సన్మానాలు కందుకూరులో జరగబోతా ఉన్నాయి. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. మీకు ఎక్కువ మంది అవకాశం ఉంటే కందుకూరు రావడానికి ప్లాన్ చేసుకోండి. కుదరని పక్షాన మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ప్లాన్ చేసుకోండి. ఇంకో లీడర్స్, ఇప్పుడు జూమ్ ఏదైతే జరిగిందో నాగార్జున సార్ది, అది మళ్ళీ గ్రూప్లో షేర్ చేస్తాం. మరొకసారి మళ్ళీ అందరూ విని దాన్ని ఫాలో అవ్వాలని, మనం నేర్చుకుంటూ టీంకి నేర్పించాలని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. ఇన్ టైంలో రన్ లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో వచ్చి మీ టీంను ముందుగా ప్రజెంట్ చేయించుకొని ముందుకు కూర్చోబెట్టుకోగలిగితే మనం అనుకున్న సక్సెస్ అని తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. రవి సార్ వండర్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. 1 సెకండ్. స్పెషల్ థ్యాంక్ యూ నాగార్జున సార్. ఎవరైతే జూమ్లో ఇప్పటి వరకు ఉన్నారో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ పెట్టుకున్నారో ప్రతి ఒక్కటి కూడా త్వరగా నెరవేరేది లీడర్స్. నెరవేరాలి, మా సపోర్ట్ కూడా ఉంటుంది. 1 సెకండ్. నేను కూడా కందుకూరు మీటింగ్ని అనౌన్స్ చేస్తున్నాను. గమనించండి, చాలా ఫెలిసిటేషన్, దాదాపు ఒక 50 మందికి అచీవర్స్కి ఇక్కడ మనకి సన్మానాలు జరగబోతున్నాయి. కాబట్టి మన టీం తోటి విజయవాడ నుంచి, తిరుపతి నుండి కూడా వస్తున్నారు మీటింగ్కి. దగ్గర దూరం అనుకోకుండా ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ యొక్క మీటింగ్ని వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. త్వరగా ఇన్ టైంలో రావడానికి మీరు ప్రయత్నం చేయండి టీం తోటి. ఎవరైతే ఇంకా టికెట్స్ వేయలేదో మీరు కూడా మీ టికెట్స్ని త్వరగా లాక్ చేసుకొని రావాలని కోరుకుంటూ, అదేవిధంగా మార్కాపురం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ టీంని ప్రమోట్ చేయండి. వినుకొండ దగ్గర ఉన్న వాళ్ళకి అక్కడ టీంని ప్రమోట్ చేయండి. ఒంగోలు ఉన్న ప్రతి ఒక్కరు ఒంగోలు కూడా టీంని ప్రమోట్ చేయండి. కందుకూరు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో రండి రిక్వెస్ట్ చేస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ ఆల్ లీడర్స్. రవి సార్ ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఓకే.